గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఇంగ్లీష్ పార్ట్ అనేది పార్ట్ 6 డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనము పార్ట్ 5 వరకు డిస్కస్ చేసాము. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ ప్లేలిస్ట్. ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి సిజిఎల్ కానీ, సిపిఓ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎస్ఎస్జిడి కానీ ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి ఈ ప్లేలిస్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో లెట్ us see ఏమేమి క్వశ్చన్ దీంట్లో ఇవ్వడం జరిగింది అనేది. ఫిల్ అప్ ద బ్లాంక్స్ అడుగుతాడు. ఐ హేట్ సచ్ థింగ్స్. సో సచ్ అని రాయాల్సి ఉంటుంది. సడన్లీ దేర్ అరోజ్ ఎ స్ట్రాంగ్ స్టోమ్. ద ఇంజూర్డ్ మ్యాన్ వాంట్స్ ఎ పీస్ ఆఫ్ అడ్వైజ్. ఎప్పుడైనా అడ్వైస్కి మనము ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇండియా ఎక్స్పెక్ట్స్ ఎవ్రీ మ్యాన్ టు డూ హిస్ డ్యూటీ. ఇక్కడ వన్ మ్యాన్ షుడ్ డూ వన్స్ డ్యూటీ అని వస్తుంది. ఇక్కడ ఎవ్రీ మ్యాన్ టు డూ హిస్ డ్యూటీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీ కెన్ స్కేర్స్లీ సీ ఎనీథింగ్ ఇన్ డిమ్ లైట్. స్కేర్స్లీ, హార్డ్లీ అనేది తక్కువగా అన్నమాట. డిమ్ లైట్లో తక్కువగా చూస్తాము. ద స్టార్వింగ్ మ్యాన్ వాజ్ బేర్లీ ఏబుల్ టు వాక్. ఎవరైతే ఆకలితో ఉన్నారో హీ వాజ్ బేర్లీ ఏబుల్ టు వాక్. ద న్యూ రైల్వే కౌంటర్ అట్ ద్వారకా షుడ్ బెనిఫిట్ ఆల్ ద ట్రావెలర్స్. ద యంగ్ బ్రదర్ లుక్స్ ఆఫ్టర్ మై గ్రాండ్ ఫాదర్. లుక్స్ ఆఫ్టర్ అంటే కేర్ తీసుకోవడం అనమాట. ప్లీజ్ డు నాట్ రిఫ్యూజ్ అన్ ఆఫర్ మేడ్ బై ద చైర్మన్. యు ఆర్ డివైడ్ ఆఫ్ కామన్ సెన్స్. ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్లో చూసినట్లయితే విచ్ బుక్ డిడ్ యూ సెలెక్ట్ అని ఉంది. హూస్ ఫోటోగ్రాఫ్ ఈజ్, ఇక్కడ ఏంటంటే హూస్ ఫోటోగ్రాఫ్ ఈజ్ లయింగ్ దేర్. సో యూ ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఇది ఇక్కడ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. డోంట్ వరీ. సో విచ్ బుక్ డిడ్ యూ సెలెక్ట్ అని ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనమాట. దాని కరెక్ట్ సెంటెన్స్ కనుక్కోవాలి. యూ ఫైండ్ అవుట్ దాట్. హూస్ ఫోటోగ్రాఫ్ ఈజ్ లయింగ్ దేర్. ఇది రెండు సెంటెన్స్ సపరేట్ అయిపోయింది. డోంట్ వరీ. హీ యాబ్సెంటెడ్ ఫ్రమ్ ద క్లాస్. హీ యాబ్సెంటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద క్లాస్. ఇక్కడ హీ యాబ్సెంటెడ్ హిమ్సెల్ఫ్. ఐ డన్ ఇట్ బై మై సెల్ఫ్. ఆ విధంగా కొన్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. హూ ఆర్ యూ టాకింగ్ టు. అక్కడ హూ బదులు హూమ్ ఆర్ యూ టాకింగ్ టు అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. గీతా ఈజ్ మై కజిన్ సిస్టర్. ఇక్కడ కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అని చెప్పకూడదు. ఓన్లీ కజిన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ దిస్. ఇక్కడ దిస్ ఈజ్ ఇంపాసిబుల్ టు బీ డన్ అనేది మనము రాయాల్సి ఉంటుంది. సినానిమ్స్ చూసినట్లయితే ఫర్జేక్ అంటే అబాండన్ అంటే వదిలేయడం అనమాట. ఎబైస్ అంటే హంబుల్, రెస్పెక్ట్, రెవరెన్షియల్ అని చెప్పుకోవచ్చు. అక్యుమెన్ ఇన్సైట్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇన్సైట్ మీనింగ్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎక్స్టెంపోర్ అంటే వితౌట్ ప్రిపరేషన్ ఏదైనా మనం చెప్పడాన్ని ఇంప్రాంప్టు అంటారనమాట. ఎసెన్షియల్ తెలుసు, అవసరం ఉండేది. ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్, ప్రైజ్ వర్త్ అంటే కమెండబుల్ అనమాట. బాయిస్ట్రస్ అంటే నాయిజీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో చూసినట్లయితే ద పీరియడ్ ఆఫ్ గ్రాడ్యువల్ రికవరీ ఆఫ్ హెల్త్ ఆఫ్టర్ ఇల్నెస్. ఏదైనా బాగలేని తర్వాత తొందరగా రికవరీ అనేది జరుగుతుందన్నమాట. ఆ గ్రాడ్యువల్ రికవరీని ఏమంటారంటే కాన్వాలజెన్స్ అంటారనమాట. మిగతా చూడండి, కాన్వెంటికల్ అంటే సీక్రెట్ అండ్ ఇల్లీగల్ రిలీజియస్ మీటింగ్ని కాన్వెంటికల్ అని చెప్పుకోవచ్చు. కాకెట్ అంటే ఏ సెడక్టివ్ ఉమెన్ హూ యూజెస్ హర్ సెక్స్ అపీల్ టు ఎక్స్ప్లాయిట్ మెన్. ఓవరాల్ షీ ఈజ్ అ ప్రాస్టిట్యూట్ అనమాట. తను యు నో వాట్ ఎగ్జాక్ట్లీ షీ డూ. నెక్స్ట్ ఏంటంటే కరోనేషన్ అనేది సెరిమనీ ఆఫ్ క్రోనింగ్ ఎ కింగ్. దాన్ని కరోనేషన్ అంటారు. ఈ కరోనేషన్లో ఏంటంటే ఏం లేదు, థ్రోన్ అనమాట, అంటే కిరీటం ధరించడం అనమాట. వన్ ఫ్రీ ఫ్రమ్ నేషనల్ ప్రెజుడైజెస్ అతన్ని ఏమంటారు, ఇది మీరు కనుక్కోండి. మెట్రోపాలిటన్ అంటే ఎవరైతే సిటీస్లో ఉంటాడో అతను మెట్రోపాలిటన్ అని చెప్పుకోవచ్చు. లెఫ్టిస్ట్, ఎమిగ్రెంట్, కాస్మోపాలిటన్ ఈ మూడిట్లో ఉందన్నమాట. వన్ హూ ఫ్రీ ఫ్రమ్ ద నేషనల్ ప్రెజుడైజెస్ అతన్ని ఏమంటారు. నెక్స్ట్ వన్ హూ ఈజ్ ఫిల్డ్ విత్ ద నారో అండ్ ప్రెజుడైజ్డ్ ఒపీనియన్, అతన్ని నారో ప్రెజుడైజ్డ్ ఒపీనియన్స్ అతనిలో చూడొచ్చు మనము. బైగోట్ అంటారు. బైలింగ్వల్ అంటే రెండు భాషల్లో అనమాట. ఇప్పుడు మీ ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్లో ఉంటుంది అనమాట. బయోగ్రఫీ అంటే నీ జీవిత చరిత్ర వేరేవారు రాశారనమాట. భయపడంటే రెండు కాళ్ళతో నడిచేవాళ్ళు, మనమంతా భయపడనమాట. అదేవిధంగా చూడు ఇక్కడ కింద ఇచ్చారు. ఓకే, డోంట్ వరీ. పర్సన్ హూ ఈజ్ రఫ్ అండ్ ఇల్ మేనర్డ్, అతని ఏమంటారంటే బూరిష్ అని చెప్పుకోవచ్చు. చాలా రఫ్, ఇల్ మేనర్డ్ బిహేవియర్. బ్యూరోక్రసీ వేరు. బ్రిటిల్ అంటే ఇప్పుడు గ్లాస్ అనేది బ్రిటిల్ అనమాట, తొందరగా పెలుసు అని చెప్పుకోవచ్చు, పెలుసుగా ఇరిగిపోతాయి అనమాట. బాటనీ మనకు తెలుసు. నెక్స్ట్ ఏంటంటే బ్యూరోక్రసీ, గవర్నమెంట్ బై అఫీషియల్స్ని బ్యూరోక్రసీ అంటారు. నెక్స్ట్ ఏ పర్సన్ హూ రిగార్డ్స్ ద హోల్ వరల్డ్ యాజ్ హిస్ కంట్రీ. మొత్తం వరల్డ్ మనది, నా
నాదే దేశం అంటాడు, కాస్మోపాలిటన్ అంటారు అనమాట అలాంటివన్నీ. ఎందుకంటే అతనికి సిటిజన్షిప్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటుందన్నమాట. క్రెడ్యులస్ అంటే వన్ హూ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ బిలీవ్స్ వాట్ ఎవర్ ఈజ్ టోల్డ్. తొందరగా వాడు నమ్మేస్తాడు అనమాట ఏం చెప్పినా. క్రెడ్యులస్ క్రియేచర్ అంటారనమాట అవన్నీ. క్రిమేచరీ అంటే ద ప్లేస్ వేర్ కాప్స్ టు బీ బర్న్ట్. ఎక్కడైతే చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీస్ అనేది కాల్చేస్తారనమాట, ఆ ప్లేస్ని క్రిమాటరీ అంటారు. క్రిపుల్ అంటే సమ్వన్ హూ ఈజ్ అనేబుల్ టు వాక్ నార్మల్లీ బికాస్ ఆఫ్ అన్ ఇంజురీ ఆర్ డిసబిలిటీ టు ద లెగ్స్ ఆర్ బ్యాక్. సో ఏదైనా బ్యాక్ ప్రాబ్లం కానీ లెగ్స్లో ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ఈ క్రిపుల్ అనేది మనం చూడొచ్చు, వాళ్ళకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. హేటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్. ఇప్పుడు మనము నేర్చుకోవడానికి కానీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఇష్టపడరు అనమాట. బిబ్లియోఫైల్ అంటే పుస్తకాల పురుగు చదవడాన్ని. ఫిలాలజిస్ట్ అంటే ఇప్పుడు మిసోలజిస్టు మిసోజినిస్ట్లో ఈ రెండిట్లోనే ఉన్నాయి. సో ఈ మూడు మీరు కనుక్కోండి, ఫిలాలజిస్ట్ అంటే ఏంటి, మిసోజినిస్ట్ అంటే ఏంటి, మిసోలజిస్ట్ అంటే ఏంటి. సో వీటికి సంబంధించి మీరు ఆన్సరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చాలామంది పిల్లలు కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. ఎందుకంటే మీరు ఇప్పుడు వర్కౌట్ చేయలేదనుకో ఎగ్జామినేషన్లో మీకే ప్రాబ్లం అవుతుంది. యాంటనిమ్స్ అనేది చూసినట్లయితే మాలిజ్ ఆపోజిట్ గుడ్ విల్ అనమాట. మీగర్ తక్కువగా, ప్లెంటీఫుల్ ఆపోజిట్. మొమెంట్ ఆపోజిట్ ఎపోక్ అండ్ పీరియడ్. స్పిరిచువల్ మెటీరియల్, స్పిరిచువల్ వరల్డ్ మెటీరియల్ వరల్డ్ అంటారు. ఇండిఫరెంట్ జలస్. లాంగ్విడ్ వివాషియస్. వాలంటరీ కంపల్సరీ, వాలంటరీ మనం పని చేయడం. జెంటిల్ అంటే వైలెంట్. వ్యాంక్విష్ అంటే విక్టర్. వేరియబుల్ అంటే యూనిఫామ్. నెక్స్ట్ ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్ చూసినట్లయితే యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. ఈజ్ దట్ థింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్? రజత్ ఈజ్ ద హెయిర్ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్. మై బ్రదర్ హ్యాస్ గ్రేట్ ఫాండ్నెస్ ఫర్ స్వీట్స్. మై సిస్టర్ ఈజ్ వెరీ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. హీ ఫియర్స్ ఫర్ హిజ్ లైఫ్. ఇవన్నీ మనము చూసుకోండి ఏ విధంగా ఇవ్వడం జరిగిందో. హీఈస్ ఇన్ ఫియర్ ఆఫ్ హిజ్ లైఫ్. ఇంగ్లీష్ ఆర్టికల్ చూసినట్లయితే రాకీ గాట్ అన్ అపాయింట్మెంట్. హీ ఈజ్ ఎ హీరో ఆఫ్ మెనీ ఫిల్మ్స్. హిస్ ఫాదర్ ఈజ్ ఎన్ ఎంపీ. ఇట్ ఈస్ ఎ హీరోయిక్ డీడ్. షేక్స్పియర్ ఈజ్ ద కాళిదాస్ ఆఫ్ యూరప్. చూడు, ది కాళిదాస్ ఆఫ్ యూరప్. కంపారిజన్లో ఉంది కదా ఇక్కడ. ఐ వెంట్ టు ద హాస్పిటల్ టు సీ మై అంకుల్. ఎందుకు వెళ్ళాడు? టు సీ హిజ్ అంకుల్ అనమాట. వి మస్ట్ హెల్ప్ ద పూర్. ద ఫ్యామిలీ డాక్టర్ వాజ్ కాల్డ్ ఫర్. సో ఇక్కడ ఈ విధంగా కొన్ని ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్మెంట్, ఆర్టికల్స్ ప్లేస్మెంట్, ఇవన్నీ తెలుసుకోవాలా. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూసినట్లయితే త్రో అవుట్ ఆఫ్ గేర్ అంటే డిస్టర్బ్ ద వర్క్ అనమాట. దీన్ని మనము త్రో అవుట్ ఆఫ్ ద గేర్ అంటారు అనమాట. ఏదైనా మనం గేర్స్ ఉంటాయి అంటే పనిచేసే పనిముట్లు మనం పడేసామన్నమాట, అని ఏమంటే డిస్టర్బ్ చేయడం అనమాట అతని పని. టూత్ అండ్ నెయిల్ అంటే విత్ ఆల్ వన్స్ పవర్. ఎట్లా తిరిగి టూత్ అండ్ నెయిల్ మనం ఎగ్జామినేషన్ అనేది క్రాక్ చేయాల్సి ఉంటుంది. అంటే పనులు లేదా అంటే ఆ టూత్ అండ్ నెయిల్ అంటే బై హుక్ ఆర్ బై క్రూక్ అనమాట, ఎలా తిరిగైనా. టేక్ టు వన్స్ హీల్స్ అంటే హీల్స్ అంటే మన కాళ్ళు, హీల్స్ అని చెప్పుకోవచ్చు. టేక్ వన్స్ మనం రన్నింగ్ చేసి వెళ్ళిపోవడం, పారిపోవడం, రన్ అవే. డై ఇన్ హార్నెస్ అంటే డై వైల్ ఇన్ సర్వీస్, అంటే సర్వీస్లో ఉండగా చనిపోవడం అనమాట. డై ఇన్ హార్నెస్. ఎగ్జాంపుల్ సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వీళ్ళందరూ డై ఇన్ హార్నెస్ అనమాట. అవుట్ ఆఫ్ ద వే అంటే స్ట్రేంజ్ అండ్ డిఫరెంట్. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద వే, నాకు సంబంధించింది. ఇట్స్ అ స్ట్రేంజ్, డిఫరెంట్ ఫ్రమ్ మీ. రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్స్. లైన్ల మధ్యలో ఉన్న ఒక ఇన్నర్ మీనింగ్ కనుక్కోరా పిచ్చోడా అంటారు. ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే డెలిబరేట్లీ, ఇంటెన్షనల్లీ చంపడం అనమాట, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. స్లో ఏ క్లీన్ పేర్ ఆఫ్ హీల్స్ అంటే రన్ అవే అని చెప్పుకోవచ్చు అనమాట. టు షో ఏ క్లీన్ పేర్ ఆఫ్ హీల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎ థోర్న్ ఇన్ ద ఫ్లెష్ అంటే ఏ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ అన్నాయన్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఎ థోర్న్ ఇన్ ద ఫ్లెష్. స్పెల్ చెక్ ప్రకారము పొజిషన్ 12th లైట్నింగ్, జడ్జ్మెంట్, వియర్డ్, కన్సైన్షియస్, క్వశ్చనేర్, మిలీనియం, మెటిక్యులస్నెస్, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు అనమాట స్పెల్లింగ్ చెక్లో. వీటి యొక్క మీనింగ్ కూడా మనకు తెలియాలి. మెటిక్యులస్నెస్ అంటే పర్ఫెక్ట్లీ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాయిస్ చేంజ్. ద మాస్టర్ అపాయింటెడ్ హిమ్ యాజ్ మానిటర్. ఇక్కడ అపాయింటెడ్ అంటే V2 ఫామ్ కాబట్టి పాస్ట్ ఫామ్లో హీ వాజ్ అపాయింటెడ్ బై ద మాస్టర్ యాజ్ మానిటర్. ప్రేమ్చంద్ రోట్ దిస్ నావల్. అగైన్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. దిస్ నావల్ వాజ్ రిటర్న్ బై ప్రేమ్చంద్. ఐ బాట్ ద బేబీ ఎ డాల్. డాల్ వాజ్ బాట్ ఫర్ ద బేబీ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బై మీ అనేది నాట్ రిక్వైర్డ్. ఐ ఓపెన్ ద డోర్ వాజ్ ఓపెన్ బై మీ. I was recommended another lawyer. Somebody recommended me to another lawyer. సో ఐ వాజ్ రికమెండెడ్ అంటే నన్ను రికమెండ్ చేశారు
ఒక లాయర్కి ఏం చెప్తున్నాడు అనమాట. సమ్వన్ రికమెండెడ్ మీ టు అనదర్ లాయర్ అనమాట, వేరే లాయర్ దగ్గర కలవమని. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చూసినట్లయితే ద టీచర్ సెడ్ టు రామ్, వుడ్ యూ లైక్ టు గో ఆన్ ఎ ట్రిప్ టు కాశ్మీర్? రామ్ సెడ్ ఎస్. సో ఈ సెడ్ టు అని వచ్చింది కదా. ద టీచర్ ఆస్క్ రామ్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ లైక్డ్ టు గో ఆన్ ఎ ట్రిప్ టు కాశ్మీర్, అండ్ రామ్ రిప్లైడ్ ఇన్ ద అఫర్మేటివ్. ఇట్ మీన్స్ ఎస్, అఫర్మేటివ్ సార్, ఐ విల్ డూ ఇట్ అంటే ఎస్ సార్ నేను చేస్తాను అని. ఎవ్రీబడి సెడ్ హౌ వెల్ షీ సింగ్స్. Everybody exclaimed that she sang very well. Suppose you children go out for a nice long walk, she said. She supposed that the children went out for a nice long walk అని చెప్పి చెప్పుకోవచ్చు. I said, let Mohan do his worst. He cannot harm me. I declared that through Mohan might do his worst, he could not harm me. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. కన్ఫ్యూజింగ్ వర్డ్స్ చూసినట్లయితే మనము వేర్, రియల్, ప్రిన్సిపల్ వేరు, ప్రిన్సిపల్ అంటే మనం సిద్ధాంతం వేరు. బేకింగ్ అంటే వంట చేయడం, అంటే మన బేకింగ్ సోడా తెలుసు కదా, బేక్ చేస్తారు బేకరీలలో. రేర్ అంటే అకేషన్ అంటే తక్కువ అనమాట. రియర్ అంటే దాన్ని మనము పాలించడం అనమాట, అంటే దాన్ని బాగా. నెక్స్ట్ ఏంటంటే ఫిల్ అప్ ద బ్లాంక్స్ చూసినట్లయితే మనము దెర్ ఆర్ నో పిక్చర్స్ ఇన్ ద బుక్, ఆ బుక్లో లేవంట. నెక్స్ట్ ఏంటంటే ఐ టాట్ యూ మెనీ థింగ్స్. Sunday is the first day of the week. Nobody except her was present. The officer in charge is himself corrupt. It is between you and me. I do not believe him. Let me see who can answer my questions. Either the story is true or it is a widespread rumor. So either is followed by the or. ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్లో చూసినట్లయితే మరి మేము there is the little hope of his recovery. ఇక్కడ there is ద లిటిల్ బదులు దెర్ ఈజ్ ఎ లిటిల్ హోప్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ లిటిల్ అంటే సమ్, దో నాట్ మచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ బదులు ఏ లిటిల్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ థింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్కడ మనము ది అనేది వాడకూడదు, ఎక్కడ వాడాలని తెలుసుకోవాలి. వీటికి సంబంధించి మీరు సపరేట్గా యూ హ్యావ్ మై ప్లేలిస్ట్ ఇంగ్లీష్లోకి వెళ్ళి చూసుకోవచ్చు కావాలంటే. ఇంకా ద లిటిల్ మీన్స్ నాట్ మచ్ బట్ ఆల్ దెర్ ఈజ్, దాని మీనింగ్. ద లిటిల్ మిల్క్ దట్ ఈస్ ఇన్ ద పాట్ మే బీ యూజ్డ్ ఫర్ ద పేషెంట్. ద లిటిల్ మిల్క్ దట్ ఈస్ ఇన్ ద పాట్ మే బీ యూజ్డ్ ఫర్ ద పేషెంట్. సో ఇక్కడ ఎలా యూజ్ చేయడం జరిగింది ఏంటి అనేది మీరు చూసుకోండి. ద లిటిల్ మిల్క్ దట్ ఈస్ ఇన్ ద పాట్ మే బీ యూజ్డ్ ఫర్ ద పేషెంట్. సో ద లిటిల్ మిల్క్ దట్ ఈస్ ఇన్ ద పాట్ మే బీ యూజ్డ్ ఫర్ ద పేషెంట్. సో ఓవరాల్ ఏంటంటే రిపీట్ అయింది, డోంట్ వరీ. నెక్స్ట్ ఏంటంటే సినానిమ్స్ చూసినట్లయితే మనము అబార్టివ్ అంటే ఫాయిల్డ్, థ్వార్టెడ్ అంటారు అనమాట. అన్సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు అనమాట అబార్టివ్ అంటే. సో మన ఆపరేషన్ అబార్షన్ అవుతుందా, సో అన్సక్సెస్ఫుల్ చేయడం అనమాట. అక్వలైడ్ అంటే ఎన్కోమియము, యూలజైజేషను, అప్రిసియేషన్గా మనం తెలుసుకోవాలి. ఇన్సిపిడ్ అంటే డల్, లైఫ్లెస్ అని చెప్పుకోవచ్చు. ఇన్సిపిడ్. ఇన్సైడర్స్ అంటే దట్ విచ్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ వీకెండ్, రిలెంట్లెస్గా మనం గుర్తుంచుకోవాలి. ఇన్సైడియస్. అసర్బిక్ అంటే హార్ష్, అంటే ఎక్కువ సాడిస్టిక్ అనమాట. బిట్టర్ అని కూడా తెలుసుకోవచ్చు. ఇన్స్టిగేట్ అంటే టు ప్రొవోక్, తిట్టడం అనమాట. ఇన్సైట్గా గుర్తుంచుకోండి. అడ్యులేషన్ అంటే ప్రైజ్ చేయడము. అప్లాడ్ అప్రిసియేషన్ ఇవ్వడం అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే అబాజ్డ్ అంటే ఫీలింగ్ అషేమ్డ్, ఎంబారాస్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అఫాబుల్ అంటే ఫ్రెండ్లీ ఇన్ మేనర్, పొలైట్గా గుర్తుంచుకోండి. అడ్జస్ అంటే విత్ హార్డ్ లేబర్ అండ్ స్ట్రెన్యూస్. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే ద రిజల్ట్ ఆఫ్ మ్యాచ్ వేర్ నేదర్ పార్టీ విన్స్, అప్పుడు ఏమవుతుందంటే బోత్ ద పార్టీస్ డ్రా అయిపోతాయి అనమాట. డ్వార్ఫ్ అంటే ఎవరైతే నార్మల్ సైజ్ కన్నా చిన్న సైజ్గా ఉండడం, అతన్ని మనము మరుగుజ్జు అంటారనమాట. డైనాసిటీ అంటే మనకు తెలుసు, సక్సెషన్ ఆఫ్ రూలర్స్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. ఈవ్స్ డ్రాపర్ అంటే సీక్రెట్గా ప్రైవేట్ కన్వర్జేషన్ వింటా అంటారనమాట. అంటే చుప్చాప్ వింటా ఉంటాడు వేరే వాళ్ళ మాటలు. యూఫెమిజం అంటే బొంబాస్టిక్ స్టైల్ ఆఫ్ రైటింగ్, రాసేది ఎట్లా అంటే ఎగ్జామ్ బొంబాస్టిక్ లెవెల్లో రాస్తాడు, దాన్ని యూఫెమిజం అంటారు. సైన్స్ ఆఫ్ ఎర్త్స్ హిస్టరీ అండ్ రాక్స్, జియాలజీ అని చెప్పుకోవచ్చు అనమాట. జర్మిసైడ్ అంటే ఏదైతే జర్మ్స్ కిల్ చేస్తుందో దాన్ని జర్మిసైడ్ అంటారు. గ్లూటాన్ అంటే ఎవరైతే ఎక్కువగా తింటారో. గాబుల్ అంటే ఈట్ ఫాస్ట్, తొందరగా చప్ 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 అని తినేస్తారు అనమాట. గ్రీడీలీ గాబుల్ అంటారు. ఎ మ్యాన్ హూజ్ వైఫ్ ఈజ్ డెడ్, విడోవర్ అని చెప్పుకోవచ్చు. అదే ఆడామని అయితే విడో అంటారు అనమాట.
ఎలిజిబుల్ అంటే ఫిట్ టు బి చూజన్ అండ్ క్వాలిఫైడ్, ఎలిజిబిలిటీ. ఎమర్జెన్సీ మనకు తెలుసు. ఎమిరిటస్ అంటే వన్ హూ ఈజ్ హానరబుల్లీ డిశ్చార్జ్ ఫ్రమ్ సర్వీస్. ఇప్పుడు మేమంతా నేవీ నుంచి డిశ్చార్జ్ అయ్యాము, అతన్ని ఎమిరిటస్ అని చెప్పుకోవచ్చు. మేమంతా వెటరన్ సెయిలర్స్ ఆఫ్ నేవీ. ఎగ్జిస్టింగ్ ఫర్ ఎవర్ అంటే ఇక్కడ వితౌట్ ఎనీ బిగినింగ్ ఆర్ ఎండ్, కంటిన్యూస్గా ఉంటుంది అనమాట, ఎటర్నల్ లైఫ్. అదేవిధంగా ఎటిమాలజీ అంటే సైన్స్ డీల్ విత్ ద డెరివేషన్ ఆఫ్ వర్డ్స్ సంబంధించి ఎటిమాలజీ. ఎంటిమాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అనమాట. అదేవిధంగా ద గవర్నమెంట్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. డెమోక్రసీకి ఒక నినాదం ఇది, అబ్రహం లింకన్ చెప్పాడు, గవర్నమెంట్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫార్ ద పీపుల్ అని చెప్పి. డీప్రేవ్డ్ అంటే మోరలీ బ్యాడ్ ఆర్ ఈవిల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం గుర్తుంచుకోవాల్సింది డెప్రికేట్ అంటే ఎక్స్ప్రెస్ ఎర్నెస్ట్ డిస్ప్రూవల్ ఆఫ్. సో ఇక్కడ డిసప్రూవల్ అనమాట. డెనిజన్ అంటే ఎ పర్సన్, అన్ అనిమల్ ఆర్ ఎ ప్లాంట్ దట్ లివ్స్, గ్రోస్ ఆర్ ఈజ్ ఆఫెన్ ఫౌండ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. అది డెనిజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. వన్ హూ లివ్స్ అండ్ వర్క్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఎవరు అంటే ఆల్ట్రూయిస్ట్ అంటారనమాట, వేరే వాళ్ళ కోసం పని చేయడం అనమాట, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. అమెచ్యూర్ అంటే ల్యాకింగ్ ప్రొఫెషనల్ స్కిల్ ఆర్ ఎక్స్పర్టైజ్ అని చెప్పుకోవచ్చు. అంబాసిడర్ అంటే డిప్లొమాటిక్ రిప్రజెంటేటివ్ ఆఫ్ వన్ కంట్రీ ఇన్ అనదర్, అది అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకు డిఫరెంట్ ఎంబసీ ఆఫీస్ అనేది మనకి ప్రతి ఒక్క దేశంలో ఉంటాయన్నమాట, ఇండియన్ ఎంబసీస్. సో వేరే దేశంలో ఉండి డిప్లొమాటిక్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తుంటాడు. యాంబిడెక్స్ట్రస్ అంటే రెండు చేతులతో రాసేవాడు, యాంబిడెక్స్ట్రస్గా గుర్తుంచుకోండి. యాంటోనిమ్ చూడండి, జుబిలెంట్ అంటే మామూలుగా వెరీ హ్యాపీ అని చెప్పుకోవచ్చు, డిప్రెస్డ్గా దీని ఆపోజిట్ చెప్పుకోవాలి. ఇన్సిపిడ్ అండ్ డల్ ఎనర్జెటిక్, లైవ్లీ అంటే ఎనర్జెటిక్ అనమాట. రిమోర్స్ అంటే ఫీలింగ్ ఆఫ్ సారో, ఆపోజిట్ హ్యాపీనెస్ అని చెప్పుకోవచ్చు. ట్రాంఫెంట్ అంటే హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ అని చెప్పుకోవచ్చు, దాని ఆపోజిట్ డిప్రెస్డ్ అనమాట. ఫ్రైవోలస్ అంటే అన్ఇంపార్టెంట్ ఆర్ అన్సీరియస్ అని చెప్పుకోవచ్చు, ప్రొఫౌండ్ ఈజ్ ద ఆపోజిట్. రాడికల్ అంటే ఎక్స్ట్రీమ్ ఆర్ ఫేవరింగ్ కంప్లీట్ చేంజ్, కన్జర్వేటివ్ ఈజ్ ద ఆపోజిట్ అనమాట. డిస్మల్ అంటే వెరీ పూర్ ఇన్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు, రిమార్కబుల్ అనేది ఆపోజిట్. అలివియేట్ అంటే తక్కువ, లెసన్ చేయడం. అగ్రవేట్ అంటే ఆపోజిట్ అనమాట. డిస్కార్డ్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని డిస్కార్డ్ అంటారు, అంటే వాళ్ళ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది. హార్మోనీ అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట, అక్కడ డిస్కార్డ్ అంటే రెఫ్యూజివ్ మోడ్లో ఉంటుంది. కోపియస్ అంటే ప్లెంటిఫుల్ అండ్ స్కాంటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ హిమ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ద మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్, our team was eliminated from the tournament. I am doubtful of his honesty. There is no doubt of his honesty. This thing is dissimilar to that. Crude oil is imported into India లోపలికి. ఆర్టికల్ చూడండి, I have great deal of work to do. ఇక్కడ ఆర్టికల్స్ కాదు, ఇట్స్ ఓకే. ఆటమ్ ఈజ్ ద బెస్ట్ టైమ్ ఫర్ గోయింగ్ టు కాశ్మీర్. ఇక్కడ ఆటమ్ ముందర నో ఆర్టికల్ షుడ్ బి యూజ్డ్. సో ఐ హ్యావ్ అ గ్రేట్, ఇక్కడ ఐ హ్యావ్ అ గ్రేట్ డీల్, ఐ హ్యావ్ ఏ గ్రేట్ డీల్ అని రాయాలి ఇక్కడ. ఐ హ్యావ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వర్క్ టు డూ. నెక్స్ట్ ఏంటంటే ద ఫస్ట్ టైమ్ ఐ వాజ్ ఇన్ కాశ్మీర్ వాజ్ ఇన్ ద ఆటమ్. సో ఇక్కడ ఏంటంటే ఆటమ్ అనేది చూడండి ఏ విధంగా ఇచ్చాడో, ద ఫస్ట్ టైమ్ ఐ వాజ్ ఇన్ ద కాశ్మీర్ వాజ్ ఇన్ ద ఆటమ్. ఇక్కడ రీజన్ ఒకటి డిఫరెంట్గా వస్తుందన్నమాట. సో అక్కడ మనము ఆర్టికల్ ది అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే నేను కాశ్మీర్ వచ్చినా ఆ టైంలో స్పెసిఫికలీ మెన్షన్ చేస్తున్నాడు అనమాట. స్టూడెంట్స్ ఆర్ నౌ గోయింగ్ టు స్కూల్, టు ద స్కూల్ అని రాయకూడదు, గోయింగ్ టు స్కూల్ దట్ సైడ్. కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, కంపారిజన్లో ఉంది, డోంట్ వరీ. ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ప్రకారం చూసినట్లయితే చీక్ బై జాల్ అంటే వెరీ క్లోజ్ టు గెదర్, అంటే ఎప్పుడు చూసినా వాళ్ళు దరిదాపు అంటే వాళ్ళు ఎప్పుడు టుగెదర్ ఉంటారనమాట. చీక్ బై జోల్ అని చెప్పుకోవచ్చు, వెరీ క్లోజ్ టుగెదర్ అని. అదేవిధంగా బియాండ్ ద పేల్, నారో ఎస్కేప్ అంటారనమాట, అంటే లైక్ జస్ట్ పక్క నుంచి వెళ్ళిపోయిందనమాట, దాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బియాండ్ ద పేల్ అంటే అన్రీజనబుల్, అన్యాక్సెప్టబుల్ అని మనం తెలుసుకోవాలి. బియాండ్ ద పేల్ అంటారనమాట. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే తన గురించి తను ఎక్కువ చెప్పుకోవడం. ఇప్పుడు నేను కూడా ఒకసారి నా ఛానల్ గురించి 1500 వీడియోస్ చేశానని చెప్పి చెప్పుకుంటా అంటనమాట. స్టిక్ టు హిస్ గన్స్ అంటే మెయింటైన్ హిజ్ ఓన్ ఒపీనియన్ అనమాట. అట్ సి అంటే హీఈస్ అట్ లాస్ అని చెప్పుకోవచ్చు. వీల్ అండ్ వో అంటే గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్ అని చెప్పుకోండి. కాల్ ఏ క్వశ్చన్ అంటే ఛాలెంజ్ అని గుర్తుంచుకోండి. మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే లివ్ విత్ ఇన్ మీన్స్, అంటే నువ్వు రెండు ఆ సైడ్ ఈ రెండు మెయింటైన్ చేయడం అనమాట. బోత్ ఎండ్స్ మీట్ అనమాట, టుగెదర్ అంటే మనం ఉన్నంత దాంట్లో కొద్దిగా ఎకనామికల్గా ఉండడం అనమాట. ఏ డ్రాప్ ఇన్ ఏ బకెట్ అంటే వెరీ ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్, తక్కువ అమౌంట్ అనమాట. లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ర్యాపిడ్లీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అండర్ ఏ క్లౌడ్ అంటే అండర్ సస్పీషియస్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. స్పెల్ చెక్ ప్రకారము ప్రైజ్, మ్యాట్రిక్స్,
గెస్ట్, సింపోజియము, సింక్రోనస్, యునానిమస్, ఇంపీచ్మెంట్, రిగరస్ ఇవన్నీ చెప్పొచ్చు. వాయిస్ చేంజ్ ప్రకారం చూసినట్లయితే మెకావిటీ లూట్స్ ద హార్డర్, సరే ఇక్కడ ఏంటంటే ద లాడర్ ఈజ్ లూటెడ్ బై ద మెకావిటీ. సో ఇక్కడ ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ ప్యాసివ్ వాయిస్లో ఏంటంటే ఇచ్చింది పాస్ట్లో ఇచ్చాడా, ప్రజెంట్లో ఇచ్చాడా, ఫ్యూచర్లో ఇచ్చాడా, దాని తగ్గట్టుగా మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ కంపల్సరీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ కంపల్సరీ ప్లేలిస్ట్లో ఉన్న వీడియో చూడండి. ఐ కుడ్ నాట్ డెలివర్ ద గూడ్స్ ఇన్ టైమ్ అంటే ద గూడ్స్ కుడ్ నాట్ బి డెలివర్డ్ బై మీ ఇన్ టైమ్. ఇట్లా కూడా రాయొచ్చు, ద గూడ్స్ కుడ్ నాట్ బి డెలివర్డ్ ఇన్ టైమ్, బై మీ అనేది తీసేయచ్చు అనమాట. హూ టీచర్స్ యూ ఇంగ్లీష్, బై హూమ్ ఆర్ యూ taught English. My brother has made all these paintings and all these paintings have been made by my brother. Who has written this essay, by whom has this essay been written. Direct indirect చూడండి. She said to me, I shall see you as soon as I get time. She told me that she would see me as soon as she would get time. She told me your plane will leave if you do not go at once. She told me that my plane would leave if I did not go at that time. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. మై మదర్ సెడ్ టు మీ డోంట్ క్వారల్ అమాంగ్ యువర్ సెల్ఫ్స్. అమాంగ్ అనేది ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే వస్తుంది, బిట్వీన్ అనేది ఇద్దరి మధ్యలో వస్తుంది అనమాట. మై మదర్ ఫర్బేడ్ మీ టు క్వారల్ అమాంగ్ అవర్ సెల్ఫ్స్. ద ఫాదర్ సెడ్ టు మీ, her father said to her mother, excuse the daughter. Her father asked her mother to excuse the daughter. He said, alas, I have lost my wristwatch. He exclaimed with sorrow. ఎవడన్నా పోతే బాధపడతావు కదా. With sorrow that he had lost his wristwatch. Fill up the blank చూడండి. The bus with all its passengers was lost. ఇక్కడ ఏంటి, విత్ ఆల్ ఇట్స్ ప్యాసింజర్స్ వచ్చిందా, అప్పుడు సింగులర్ అనేది రావాల్సి ఉంటుంది. విత్ ఆల్ అంటే టుగెదర్ తీసుకోవడం జరిగిందనమాట. యూ యాజ్ వెల్ యాజ్ ఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వర్క్. ఎయిదర్ వాటర్ ఆర్ జ్యూస్ ఈజ్ రిక్వైర్డ్. There were not as many tables as were required. They each have a book. He and I are class friends. He came running to his aunt. She dislikes eating meat. He seemed to have finished his homework. ఈ విధంగా గుర్తుంచుకోండి. He loves eating raw vegetables. We are ready to play the match. Next మీనింగ్స్ అండ్ సినానిమ్స్. క్లింగ్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక గ్లాస్లో మనం వాటర్ తాగిన తర్వాత వాటర్ డ్రాప్లెట్స్ క్లింగ్ అంటే స్టిక్ టుగెదర్ అనమాట, కరుచుకోవడం అనమాట. కాన్స్పీషియస్ అంటే ప్రామినెంట్ అంటే ఇంపార్టెంట్. కర్టైల్ అంటే తగ్గించడం, డిక్రీజ్. ఎంత్రాల్ అంటే ఎన్స్లేవ్ అని చెప్పుకోవచ్చు. ఫర్వెంట్ అంటే ఫర్విడ్. హుడ్వింక్ అంటే మిస్టిఫై అండ్ చీట్ చేయడం. మల్టీఫారియస్ అంటే వ్యారీడ్. పోర్నోగ్రాఫిక్ అంటే ఒబ్సీన్ అంటే వల్గర్ అని చెప్పుకోవచ్చు. ప్లియాంట్ అంటే ఫ్లెక్సిబుల్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూసినట్లయితే బిలీఫ్ ఆర్ ఒపీనియన్ కాంట్రరీ టు వాట్ ఈజ్ జనరలీ యాక్సెప్టెడ్. హెరజీ అంటే ఏం లేదు, ఇది ఒక నమ్మకం అనమాట. ఒపీనియన్ కాంట్రరీ టు వాట్ ఈజ్ జనరలీ యాక్సెప్టెడ్, ఏదైతే మనం చెప్తున్నామో దానికి అగేన్స్ట్ అనమాట. ఇప్పుడు మూఢనమ్మకాలు అంటారనమాట, అది ఒక అగైనెస్ట్ అనమాట. ఏమో కొన్ని ఉండొచ్చు ఏమో. నెక్స్ట్ ఏంటంటే స్టీలింగ్ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ అదర్స్, ప్లాగియరిజం అనమాట. ఇది వేరే వాళ్ళు, ఇప్పుడు నేనే ఉన్నాను, కొన్ని వీడియోలు చూస్తానన్నమాట, మంచి ఒక వీడియోస్ చూసి నేను మీకు పెడతానమాట. అప్పుడు అదొక ప్లాగరిజం, కాపీరైట్. డిజైన్ మేడ్ బై పుట్టింగ్ టుగెదర్ కలర్డ్ పీసెస్ ఆఫ్ గ్లాస్. మొజాయిక్ అంటారు, ఇది కలర్ పీసెస్ ఆఫ్ గ్లాస్ తీసుకొని నిదానంగా డిజైన్ చేస్తారు, మొజాయిక్ అనమాట. ద పవర్ ఆఫ్ రీడింగ్ ద థాట్స్ ఆఫ్ ద అదర్స్ అంటే ఇప్పుడు మనము ఏదన్నా ఒక మనిషిని కూర్చోబెడితే టెలిపతి అనమాట, అతని యొక్క క్యారెక్టర్ అన్నీ మనము ఈజీగా రీడ్ చేస్తామన్నమాట, టెలిపతి అంటారు. ట్రాన్స్మిగ్రేషన్ ఏంట్రా అంటే ద డాక్ట్రైన్ దట్ హ్యూమన్ సోల్స్ పాస్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ డెత్. ఒక్కసారి చనిపోయిన తర్వాత అట్ ద సేమ్ టైం ఈ విధంగా సోల్స్ అనేది పాస్ అవుతాయి ఒక బాడీ నుంచి ఇంకో బాడీలోకి, దాన్ని ట్రాన్స్మిగ్రేషన్ అంటారనమాట. అదొక డాక్ట్రైన్ అనమాట పుస్తకాన్ని. దట్ విచ్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ రియల్ నేచర్ ఆఫ్ సంబడీ ఆర్ సంథింగ్ అంటే కెమాఫ్లాజ్ అనమాట. మనకు తెలుసు ఇప్పుడు ఆర్మీ వాళ్ళ బట్టలు అనేది జంగిల్లోకి వెళ్ళినప్పుడు అడవిలోకి అక్కడ కనపడవు అనమాట, కెమాఫ్లాజ్ సూట్స్ అంటారనమాట. అది ఎలా ఉంటుంది తెలుసా, రికగ్నైజ్ చేయలేమన్నమాట. ఏ షార్ట్ జర్నీ మేడ్ బై ది గ్రూప్ ఆఫ్ పర్సన్స్ టుగెదర్ ఎక్స్కర్షన్ అంటారనమాట. ఒక చిన్న జర్నీ చేయడము గ్రూప్ ఆఫ్ పర్సన్స్ తోటి. మనము చిన్నప్పుడు ఎక్స్కర్షన్స్ కానీ టూర్ వెళ్ళింటాం అనమాట. థింగ్స్ దట్ కెన్ బి ఫెల్ట్ ఆర్ టచ్డ్ అంటే పాల్పబుల్ అనమాట, ఏవైతే మనము టచ్ చేయొచ్చో ఫీల్ కావచ్చు. నెక్స్ట్ ఏంటంటే కోడ్ ఆఫ్ డిప్లొమాటిక్ ఎటికెట్ అంటే ఇప్పుడు మనము
ఈ డిప్లొమాటిక్ ఎటికెట్స్ అండ్ ప్రోటోకాల్ చూసినట్లయితే మనం ప్రెసిడెంట్స్ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఎవరు వస్తారు ఈ విధంగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వస్తే మళ్ళీ ప్రెసిడెంట్ వస్తాడు, మళ్ళీ అంటే లాస్ట్లో ప్రెసిడెంట్ వస్తాడు. ఎవరెవరు ఎంత ఫస్ట్ రావాలా, ఫస్ట్ లాస్ట్లో పోవాలా, ఫస్ట్ పోవాలా, మామూలుగా ఫంక్షన్లలో ఇలా చూడొచ్చు మనము. ఇప్పుడు అందరూ వచ్చిన తర్వాతనే కదా ఎమ్మెల్యే వచ్చేది. సో అదొక ప్రోటోకాల్ అనమాట. అవుట్ స్టాండింగ్ సిగ్నిఫికెన్స్ అంటే మాన్యుమెంటల్ అని చెప్పుకోవచ్చు. అంటే మాన్యుమెంటల్ థింగ్స్ అంటే వాటి యొక్క కట్టడాల్ని అవుట్ స్టాండింగ్ సిగ్నిఫికెన్స్ అనమాట. ఒక దాని ఇంపార్టెన్సే వేరు. తాజ్మహల్ అనమాట. ద ప్లేస్ ఆఫ్ గుడ్ క్లైమేట్ ఫర్ ఇన్వాలిడ్స్ అంటే ఇప్పుడు ఇన్వాలిడ్స్ అంటే ఏమీ లే, మనము ఏదైనా బాగలేకుండా పైపోయినాం అనుకో శానిటోరియం అంటారు, అక్కడ వేసేస్తారు మనల్ని. ముసలోళ్ళైనా అనుకో ఊగుతా అంటారు ఇట్లా వాళ్ళు ఇంకా బ్రెడ్కే పరిమితం అనమాట. అలాంటి వాళ్ళని శానిటోరియం వేసినాం అనుకో వాళ్ళే కేర్ చేస్తారు, వాళ్ళే చూసుకుంటారు అనమాట. యూ హ్యావ్ టు పే. ఏ పర్సన్ హూ క్రిటిసైజెస్ పాపులర్ బిలీఫ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ కస్టమ్స్ అండ్ ఐడియాస్ అంటే ఐకోనోక్లాస్ట్ అంటారు అనమాట. ఎవరైతే ఈ విధంగా క్రిటిసైజ్ చేస్తారో పాపులర్ బిలీఫ్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ కస్టమ్స్ అండ్ ఐడియాస్ అతన్ని ఐకోనోక్లాస్ట్ అంటారు. అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మైల్డ్ డిసప్రూవల్ ఏమంటారంటే రీప్రూఫ్ అంటారు అనమాట. సీట్ ఆన్ ఎలిఫెంట్స్ బ్యాక్ అంటే హౌడా. ఇప్పుడు ఎలిఫెంట్ మీద ఈ విధంగా కూర్చుంటారు కదా, ఆ సీట్ని హౌడా అంటారు. వన్ హూ హ్యాస్ సడన్లీ గెయిన్డ్ న్యూ వెల్త్, పవర్ ఆర్ ప్రెస్టేజ్ అంటే పార్వెను. లాటరీ తగిలింది వీడికి, ఒక్కసారిగా వెల్త్, పవర్ అండ్ ప్రెస్టేజ్ అన్నీ వచ్చేసినాయి వీడికి. పార్వెను అంటారు. పార్వతి కాదురా, పార్వెను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే యాంటనిమ్స్. అపెక్స్ అంటే దాటి యొక్క అపెక్స్ అంటే హైయెస్ట్ టాప్ అని చెప్పుకోవచ్చు. బాటమ్ ఆపోజిట్. లూసిడ్ అంటే క్లియర్ అనమాట. లూసిడ్ వాటర్ అంటే క్లియర్ వాటర్ రా అని చెప్పుకోవచ్చు. వాగ్ అంటే అన్క్లియర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నీవ్ అంటే ఎక్స్పీరియన్స్డ్. నీవ్ ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఎక్స్పీరియన్స్డ్. పయస్ అంటే ఇంపయస్. రాబస్ట్ అంటే స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. జైగాంటిక్. ఫీబుల్ ఆపోజిట్ వీక్. వేవ్ అంటే మాఫీ చేయడం అనమాట, డిమాండ్ చేయడం ఆపోజిట్. ఈల్డింగ్ అంటే మనము ఆపోజిట్ ఆబ్స్టినేట్. జస్ట్ అంటే ఇంట్రెస్ట్, అవర్జన్ ఆపోజిట్ వితౌట్ ఇంట్రెస్ట్. సివియర్, మైల్డ్. సివియర్ పెయిన్ ఉంది, మైల్డ్ కొద్దిగా ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ప్రిపోజిషన్ బేస్డ్. ఐ వాస్ కాన్షియస్ ఆఫ్ ఏ బ్రేక్ ఇన్ మై వాయిస్. ద యంగ్ ఉమెన్ బ్రోక్ డౌన్ ఆన్ హియరింగ్ ద న్యూస్ ఆఫ్ హర్ హస్బెండ్స్ డెత్. ఎవ్రీ వన్ హోప్డ్ ఫర్ గుడ్ వెదర్ ఆన్ ద డే ఆఫ్ ద వెడ్డింగ్. ద ట్రైబ్ లివ్డ్ బై. ఇక్కడేంటి లివ్డ్ బై డిఫరెంట్ కస్టమ్స్ అంటే వాళ్ళు ఆ విధంగా డిఫరెంట్ కస్టమ్స్ ఉంటాయి. ఈచ్ టైమ్ హీ ట్రై టు క్లైమ్ ద ట్రీ హీ ఫెయిల్ టు డూ సో. మహేష్ మేడ్ ఎ ఫార్చ్యూన్ బై బయింగ్ అండ్ సెల్లింగ్ యూజ్డ్ కార్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ ఆర్టికల్స్ చూసినట్లయితే ద డాగ్ బార్క్స్. ఇక్కడ బట్ డాగ్స్ బార్క్. ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ యూజ్ అవసరం లేదు. ద డాగ్ బార్క్స్ బట్ డాగ్స్ బార్క్. గివ్ మీ ఏ ₹1 కాయిన్. ఒకటి ఏ అంటే ఒకటి, ₹1 కాయిన్. నెక్స్ట్ ట్రంప్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ద ఇంగ్లీష్ ఆర్ ఇండస్ట్రియస్. ఇక్కడ ఇంగ్లీష్ అంటే ఏంటి, ద ఇంగ్లీష్ అంటే ఏంటి, లాంగ్వేజ్ కాదురా. ద ఇంగ్లీష్ అంటే బ్రిటన్ వాళ్ళు అని, ఇంగ్లీషర్స్. అదో వాళ్ళ మొత్తం వాళ్ళనే. మై సిస్టర్ ఈజ్ ఎన్ ఎమ్మెల్యే. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూసినట్లయితే డ్రా ఎ బ్లాంక్ అంటే ఫైండ్ నో ఫేవర్. అస్సలు నో ఫేవర్ అట్ ఆల్. డ్రా ఎ బ్లాంక్. టు కీప్ ఎన్ అబియాన్స్ అంటే ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సస్పెన్స్లో పెట్టడం అనమాట. అది అసలు ఏంది, ఉందా, జరుగుతుందా లేదా అని. టు కీప్ ఇన్ అబియాన్స్. టు బీ ఇన్ ఎ ఫిక్స్ అంటే ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. యాజ్ డాఫ్ట్ యాజ్ ఎ బ్రష్ అంటే ఎక్స్ట్రీమ్లీ సిల్లీ ఫెలో. హీఈస్ యాజ్ డాఫ్ట్ యాజ్ బ్రష్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ ఎ నట్షెల్ అంటే బ్రీఫ్లీ అండ్ కన్సైజ్లీ. ఇప్పుడు మేము వీడియోలు అన్నీ దారి చేసినాను, ఇన్ని బుక్లు మీరు అసలు రెఫర్ చేయాలన్నమాట. నేను నట్షెల్లో పెట్టేసినాను. ఈ వీడియోలు చూస్తే చాలు, మీరు ఒక 10-20 వీడియోలు చూసినారంటే మీ ఇంగ్లీష్ ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ నట్షెల్ అంటే బ్రీఫ్లీ అండ్ కన్సైజ్లీ. ఈవినింగ్ ఆఫ్ లైఫ్ అంటే అయిపోయింది, ఇంకా ఓల్డ్ ఏజ్ అని చెప్పుకోవచ్చు. బటర్ హర్ లిప్ అంటే స్టాప్ టాకింగ్. కొద్దిగా బటర్ రాస్తే నాకుంటా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే పుట్ 2 and 2 టుగెదర్ అంటే రీజన్ లాజికల్లీ అని చెప్పుకోవచ్చు. పిక్ టు పీసెస్ అంటే అనలైజ్ క్రిటికల్లీ, దాన్ని పిక్ టు పీసెస్ అంటారు. లైవ్ వైర్ అంటే లైవ్లీ అండ్ యాక్టివ్. లైవ్ వైర్ పట్టుకుంటే దూలు తిరిపోతుంది నీకు, అంటే యాక్టివ్ అనమాట. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్ సెంటెన్స్. ఈయన క్యాపిటల్ పనిష్మెంట్ ఇరా, సంపేర్ ఈ నాయల్ని, ఈజ్ అ బ్లడీ రేపిస్ట్. నెక్స్ట్ ఏంటంటే స్పెల్ చెక్ అంటే ఎనామస్, వాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ స్పెల్లింగ్ చూసుకోండి, దాంతోపాటు మీనింగ్ కూడా చూసుకోండి. ఫికిల్ మైండెడ్ అంటే వీడు ఎప్పుడైనా మారిపోతారు, రేడు వేస్ట్ నా కొడుకు. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్నెస్. హెన్పెక్డ్ అంటే ఎన్స్లేవ్ అనమాట, అంటే హెన్పెక్డ్ హస్బెండ్ అంటే పెళ్ళ మాటలు వింటూ ఉంటాడు అనమాట. మిడిల్ క్లాస్ అంటే బర్గోయిస్ అని చెప్పుకోవచ్చు. వీడు మిడిల్ క్లాస్ బర్గోయిస్ ఫెలో రాయుడు, వీడు రూపాయి ఖర్చు పెట్టాడు. మల్టీఫారియస్ అంటే వ్యారీడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. డిఫరెంట్ మల్టీఫారియస్.
మిస్క్యారీ అంటే అబాట్ అనమాట. మామూలుగా మిస్క్యారేజ్ అవుతుంటుంది ఆడవాళ్ళకి. అఫెండర్ అంటే విలన్ అనమాట. రెడీ, విలన్. వాయిస్ చేంజ్ చూసినట్లయితే ద అథారిటీస్ విల్ రివార్డ్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్. ఇక్కడ విల్ వచ్చేసిందా, రివార్డ్ వచ్చిందా, విల్ బీ రివార్డెడ్ వస్తుంది కింద. పీపుల్ ఫెల్ట్ దాట్ ద పోలీస్ వర్ కరప్ట్. ఇట్ వాస్ ఫెల్ట్ దాట్ ద పోలీస్ వర్ కరప్ట్. దే ఫౌండ్ హిమ్ లయింగ్ డెడ్ ఆన్ ద రోడ్ సైడ్. హీ వాస్ ఫౌండ్ లయింగ్ డెడ్ బై ద రోడ్ సైడ్. ఇక్కడ ఆన్ ద రోడ్ సైడ్, బై ద రోడ్ సైడ్. ఓకే. షుడ్ యూ ఎవర్ టెల్ ఎ లై, షుడ్ ఎ లై బీ ఎవర్ టోల్డ్. ఎప్పుడని చెప్పాలా అబద్ధం అనేది. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ చూడండి ఎంత బాగా ఈజీగా ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే ద చెక్కర్ చెక్స్ ద అడ్మిషన్ టికెట్స్ అట్ ద గేట్. ద అడ్మిషన్ టికెట్స్ ఆర్ చెక్డ్ అట్ ద గేట్. ఇక్కడ ఏంటి, ఏ విధంగా ఈ ఫ్రేమ్ చేశాడో చూడండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్లో ఐ సెడ్ టు హిమ్ లెట్ us go to the school. Let us go to school, to the school కాదు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఐ టోల్డ్ హిమ్ దాట్ వీ షుడ్ గో టు స్కూల్. మోహిని సెడ్ టు మీ ట్రస్ట్ ఇన్ గాడ్. మోహిని అడ్వైజ్డ్ మీ దాట్ ఐ షుడ్ ట్రస్ట్ ఇన్ గాడ్. చూడు ఏ విధంగా సెట్ టు కాస్త అడ్వైజ్ అయిపోయిందో, సెట్ టు కాస్త టోల్డ్ అవుతున్నాయో. ఐ సెడ్ టు హర్ ఇట్ వాస్ వెరీ హాట్ లాస్ట్ నైట్. ఐ టోల్డ్ హర్ దాట్ ఇట్ హ్యాడ్ బీన్ వెరీ హార్డ్ ద ప్రీవియస్ నైట్. లాస్ట్ నైట్ టు ప్రీవియస్ నైట్, నెక్స్ట్ నైట్ ద డే ఆఫ్టర్ నైట్. నెక్స్ట్ ఏంటంటే she said to me I shall forgive you. She told me that she would forgive me. Umesh asked me have you read the novel. Umesh asked me if I had read the novel. Fill up the blanks. Pen and ink is required for me. ఇక్కడ పెన్ అండ్ ఇంక్ టుగెదర్ తీసుకున్నారు కాబట్టి పెన్ అండ్ ఇంక్ ఈస్ ఎప్పుడైనా కానీ కొన్ని మనకి టుగెదర్ వాడాల్సి ఉంటుంది అనమాట. పెన్ అండ్ ఇంక్, ఇంకా చాలా ఉన్నాయి టుగెదర్ వాడేది. బ్రెడ్ అండ్ బటర్ ఉంది తెలుసు కదా. బ్రెడ్ అండ్ బటర్ టేస్ట్స్ గుడ్ అంటారు కానీ టేస్ట్ గుడ్ అనరు, టేస్ట్స్. ఎందుకంటే బ్రెడ్ అండ్ బటర్ టుగెదర్ తీసుకున్నారనమాట. ఎవ్రీ గర్ల్ అండ్ ఎవ్రీ బాయ్, చూసారా, ఎవ్రీ హ్యాస్ అటెండెడ్ ద సెమినార్. దెర్ ఈస్ నథింగ్ బట్ మిజరీస్ ఇన్ లైఫ్. హీ సీమ్ టు హ్యావ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్. దెర్ వర్ నాట్ యాజ్ మెనీ యాజ్ టేబుల్స్ యాజ్ వర్ రిక్వైర్డ్. నేదర్ ప్రోజ్ నార్, నేదర్ ఫాలోడ్ బై సింగులర్, ఏదర్ ఆర్ ఫాలోడ్ బై సింగులర్ అగైన్ ఈజ్ కమింగ్. అంతే, ఇంగ్లీష్ అంటే అంతే, చూసుకున్నారంటే కుమ్మేయచ్చు అంతే. నెక్స్ట్ ఏంటంటే చూడు, డ్యూ టు ద స్నో ద మార్క్స్ వాజ్ అన్రికగ్నైజబుల్. ఇక్కడ డ్యూ టు ద స్నో ద మార్క్స్ ఏవైతే ఉన్నాయో దే వర్ అన్రికగ్నైజబుల్ అనమాట. నెక్స్ట్ ఏంటి, యాక్సెప్టెన్స్ ఈజ్ నాట్ అబౌట్ అలోయింగ్ ఎవ్రీథింగ్ టు అక్కర్ ఆర్ టు గో ఆన్. ఇట్ ఈస్ నేదర్ రిలేటెడ్ టు passivity and weakness, nor is it about confirmation or mediocrity. సో ఈ విధంగా కన్ఫర్మేషన్ ఆర్ మెడియాక్రిటీ అని మనం చెప్తున్నాడు అనమాట ఓవరాల్. సో నెక్స్ట్ మనం గుర్తుంచుకున్నట్లయితే షీ జంప్డ్ అపాన్ ద బార్ టేబుల్. దేని మీద, అపాన్ ద బార్ టేబుల్. ఇప్పుడు బార్లో టేబుల్ ఉంటుంది కదా, దానిపైన జంప్ చేసిందంట. సన్ ఈజ్ ఏ నియర్ పర్ఫెక్ట్ స్పియర్ ఆఫ్ హాట్ ప్లాస్మా with internal convective motion that generates a magnetic field. Synonym of hybrid, composite, discrete, కేర్ఫుల్గా ఉండడము. హీడ్ అంటే నెగ్లెక్ట్ చేయడము. ఆర్టికులేట్ అంటే ఇట్ ఈస్, ఇక్కడేంటి హీడ్ అంటే యాంటనిమ్ ఆఫ్ హీడ్ అంటే బాగా కేర్ఫుల్గా, దాని ఆపోజిట్ నెగ్లెక్ట్ అని చెప్పుకోవచ్చు. యాంటనిమ్ ఆఫ్ ఆర్టికులేట్ అంటే క్లియర్గా అనమాట, దాని ఆపోజిట్ అన్క్లియర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము PQRS సెంటెన్స్ ఫ్రేమింగ్ ఉంటుంది ఇలాంటిది. All the sound reasons ever given for conserving other natural resources apply to the conservation of wildlife. ఇక్కడ PQRS సెంటెన్స్ ఇచ్చింటాడు, దాన్ని మీరు ఉల్టా సీదా ఉంటుంది. బట్ ఇక్కడ ఒక ఈజీ మీనింగ్ వచ్చేటట్లు రాయాల. ఆల్ ద సౌండ్ రీజన్స్ ఎవర్ గివెన్ ఫర్ కన్జర్వింగ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్ అప్లై టు ద కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఈ విధంగా అప్లై టు ద అనేది మనం గుర్తుంచుకోండి ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో. షీ విల్ ఫినిష్ ద థెసిస్ ఇన్ ఎ ఫోర్ట్ నైట్. యాక్టివ్ వాయిస్, the thesis will be finished by her in a fortnight. I know her well, said Manisha. ఇండైరెక్ట్లో చూసినట్లయితే మనీషా సెడ్ దాట్ షీ న్యూ హర్ వెల్. కరెక్ట్ స్పెల్లింగ్ చూడండి, కమిటీ ఈ స్పెల్లింగ్ అడడం జరిగింది. ఫిలప్ ద బ్లాంక్స్ ప్రకారం క్లాస్ టెస్ట్ అడుగుతాడు. క్లాస్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. నో వాట్ ఎగ్జాక్ట్లీ డస్ బిగ్ బిజినెస్ వాంట్. డూ దిస్ సైట్ సమ్ క్లవర్లీ వర్డెడ్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ టు కంపైల్ ద ఇండెక్స్. ట్రూ ఇంటెన్షన్ అపియర్స్ టు బీ సంథింగ్ ఎల్స్. చూడండి, దే వాంట్ ల్యాండ్ అట్ త్రో అవే ప్రైజెస్, చాలా చీప్గా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫర్టైల్ అగ్రికల్చర్ ల్యాండ్. దే వాంట్ లైసెన్సెస్ టు బీ ఇష్యూడ్ ఇమీడియట్లీ ఈవెన్ ఇఫ్ ద ప్రపోజ్డ్ యాక్టివిటీస్ ఆర్ లైక్లీ టు రిజల్ట్ ఇన్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్.
ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అంటే తగ్గించడం అనమాట. దే వాంట్ లేబర్ లాస్ టు బీ ఫేవరబుల్ టు దెమ్ సో ఇట్ బికమ్ ఈజీ టు హర్ అండ్ ఫైర్ ఎక్స్ప్లాయిట్ వర్కర్స్. ఇక్కడ ఇడియం చూడండి, అట్ వన్స్ ఓన్ హార్ట్ అంటే షేరింగ్ ఆర్ హ్యావింగ్ వన్స్ టేస్ట్స్ ఆర్ వ్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. పుల్ ద ఊల్ ఓవర్ సమ్ వన్స్ ఐజ్ అంటే ఇక్కడ డిసీవ్ సమ్ వన్ బై టెల్లింగ్ లైజ్ అని చెప్పుకోవచ్చు. ఏ వార్నింగ్ ఆఫ్ ఇంపెండింగ్ డేంజర్ అంటే మానిషన్ అంటారు. కన్సర్న్ విత్ ద బ్యూటీ ఆర్ ద అప్రిసియేషన్ ఆఫ్ బ్యూటీ అంటే ఆస్థెటిక్ అనమాట. ఆస్థెటిక్ అంటే బ్యూటీకి సంబంధించి. వి సాట్ ఆన్ ద ఫ్లోర్ టు ఈట్ డిన్నర్ అండ్ హీ అప్రిషియేటెడ్ ద ఫ్రెష్ ఫుడ్ మై మదర్ సర్వ్డ్. ఇక్కడ ఎలా ఇచ్చాడు, వి సాట్ ఆన్ ద ఫ్లోర్ వి ఈట్ డిన్నర్ అండ్ హీ హ్యాడ్ అప్రిషియేటెడ్ ద ఫ్రెష్ ఫుడ్ మై మదర్ సర్వ్డ్. కంప్లీటింగ్ ఇక్కడ ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ అప్రిషియేటెడ్ అనమాట. వి సాట్ దేర్ ఎంజాయ్ ద వ్యూ బదులు వి సాట్ దేర్ ఎంజాయింగ్ ద వ్యూ అనమాట. సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్, లైఫ్ నెవర్ మెంట్ టు బీ ఈజీ ఎస్పెషల్లీ ఇఫ్ యూ లివ్ ఇన్ ఎ డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా. సో అదే ఆ సీక్వెన్స్ అనమాట. ఇలాంటి సెంటెన్స్ ఒకటి పీక్యూఆర్ సీక్వెన్స్ సెంటెన్స్ అడిగాడు. స్పెల్ట్ వర్డ్ ఇక్కడ చూడండి, స్ట్రైడెన్సీ అనేది కరెక్ట్లీ స్పెల్ట్ అడుగుతాడు. స్ట్రైడెన్సీ అంటే మీనింగ్ ఏంటి, రఫ్నెస్, హార్ష్నెస్ అని చెప్పుకోవచ్చు. ఫెమినైన్ జెండర్స్ మీరు రాయాలి, బ్యాచులర్, బ్రదరు, సిస్టరు, బుల్, హస్బెండ్, వైఫ్, లార్డ్, బాయ్, బక్, హార్స్, కింగ్, మ్యాన్, మాంక్, మేనేజర్. సో ఇవన్నీ అయితే ఇచ్చారో వీటికన్నిటికీ ఏమైతే అడిగాడో యూ హ్యావ్ టు గో త్రూ దిస్. ఫెమినైన్ జెండర్స్ చూడండి, హీరో, హీరోయిన్, నెక్స్ట్ ఎంపరర్, ఎంప్రెస్, ఫాదర్, మదర్, ప్రిన్సెస్, ఈ విధంగా డిఫరెంట్ ఒకసారి చూసుకోండి, నో ప్రాబ్లం. సో జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. సిజర్స్, పీపుల్, రేడియస్. సిజర్స్ ఎందుకంటారంటే ట్రౌజర్స్, సిజర్స్ వీటన్నిటికి రెండు ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా అవి మనం ప్లూరల్గానే యూజ్ చేయాలి. ఫర్నిచర్ ఇట్లాంటివి, సీనరీ ఇవన్నీ ఏంటంటే సింగులర్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్లో చూసినట్లయితే సీత ఈజ్ ఏ క్లవర్ గర్ల్, దెర్ ఈజ్ little time for preparation, the boy is lazy, she is afraid of the ghost, Kolkata is a large city, he is an honest man, the foolish old crow tried to sing, he has little intelligence, you have no sense, we have had enough, chudandi had enough, he did not eat any rice, there are no pictures in the book, I taught you many things, Sunday is the first day of the week, I hate such things, he comes here every day, he won the second prize, he was absent last week, my uncle lives in the next house. Fill in the blank, student, with suitable adjectives. The first prize was won by him. This is very important matter. Suddenly there arose a strong storm. The injured man wants a piece of advice. India expects every man to do his duty. Have you any further reasons? Farther వేరు, further అంటే ఇంకా రీజన్స్ ఉన్నాయా? ఫార్దర్ అంటే దూరం అనమాట, FAR. There were riots in few places. I have no much cash. నా దగ్గర అంత డబ్బులు లేదు. Quantity. He was a man of greater ambition. The hand has 5 fingers. ఎంత 5 ఉన్నాయి ఏళ్ళు. Give comparative and superlative degrees. Speed, speeder, speediest. Small, smaller, smallest. Taller, tallest. Bold, bolder, boldest. చూసుకోండి, యంగ్, గ్రేట్, ఫైన్, వైట్, బ్రేవ్, లార్జ్, ఏబుల్, వైజ్, హ్యాపియర్, ఈజీ, హెవీ, మెర్రీ, వెల్దీ, బిగ్, హాట్, టిన్, సాడ్, ఫ్యాట్, బ్యూటిఫుల్, డిఫికల్ట్, గుడ్, బ్యాడ్. చూడండి, గుడ్, బెటర్, బెస్ట్ చాలా ఇంపార్టెంట్. డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. ఇది కూడా తెలియదు అనుకో మీరు చాలా ప్రాబ్లంలో ఉంటుంది. బ్యాడ్, వర్స్ట్, లిటిల్, లెస్, లీస్ట్, మచ్, మోర్, మోస్ట్, మెనీ, మోర్, మోస్ట్, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్, ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్, లెస్, లెస్సర్, లెస్ లీస్ట్, షార్ప్, షార్పర్, షార్పెస్ట్. ఇండస్ట్రియస్ అంటే బాగా డెడికేటెడ్ అనమాట. నేను గంట కంటిన్యూస్గా ఇండస్ట్రియస్గా అంటే ఒక డెడికేటెడ్లో చేస్తున్నాను అనమాట వీడియో అట్లా. నెక్స్ట్ ఈ విధంగా చూసుకోండి, నో ప్రాబ్లం. ఇవన్నీ చూసుకుంటా పోతే మీకు మంచిగా నాలెడ్జ్ వస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసినట్లయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మనకు తెలుసు. తెందుల్కర్ ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ ద స్వాడ్. ద బిల్డింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అమెరికా. ద టాలెస్ట్ బిల్డింగ్ అంటారు ఇక్కడ. ద పెసిఫిక్ ఈజ్ బెటర్ దాన్ కంపారిజన్, బెటర్ దాన్. హూ ఈజ్ ద బెస్ట్ బాయ్? మై అంకుల్ ఈజ్ యంగర్. ఓల్డర్ ఎప్పుడవుతాడు? ఎల్డర్ ఎప్పుడవుతాడు? ఎప్పుడైతే బ్లడ్ రిలేషన్ ఉంటుందో. నెక్స్ట్ ఏంటంటే ఊటీ ఈజ్ ఫార్దర్ దాన్ చెన్నై అంటే దూరం అనమాట. ఫర్దర్ అంటే ఇన్ అడిషన్ టు అని. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్
China is the most, this is the younger, this is the యంగర్ ఆఫ్ మై సన్స్ అన్నాడు. దిస్ ఈస్ ద యంగెస్ట్ ఆఫ్ మై సన్ అనమాట. యంగర్ కాదు, యంగర్ అనేది కంపారేటివ్లో వస్తుంది. ఇక్కడ ఆర్టికల్ చూసినట్లయితే ఐ సా ఎ ట్రీ ఇన్ ద గార్డెన్, ద ట్రీ ఐ సా వాజ్ బనియాన్. నేను ఏదైతే చూసానో అది బనియాన్ అనమాట. ద ట్రీ ఐ సా వాజ్ బనియాన్. హీ ఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ సౌత్ ఇండియా. నెక్స్ట్ ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఏ కప్ ఆఫ్ టీ. The Ramayana was written by Valmiki. Iron is a Vayu, useful Vayu. Honesty is the, Tirupati is one of the Indian love music. There is an insect. Jack and Jill went up the hill. Flowers in a garden. Galileo was the Italian. Ikkada thief was sent to prison. He aims to become an engineer. My brother is a teacher. Spain is a European country. I will come in an hour. I never saw such an incident. This is the exercise to test knowledge on English. I went to hospital to see, ikkada no preposition anamata, to see a patient. Enduku elladu? To see a patient. The dinner was arranged at Hotel Taj. At the Hotel Taj. Ikkada da anakudadu, only dinner. Dinner was arranged. Dinner breakfast mundara manam cheppakudadu anamata. His vehicle makes a loud noise. I saw an elephant in zoo. Wordsworth wrote poetry on beauty of the nature. What a beautiful flower it is. He is the best friend of mine. The sun rises in the east. You are the man to do this. You are the man. This is historic event. This is the historic event. The passengers want help of few volunteers. ఏవైతే ఇచ్చానో ప్లీజ్ గో త్రూ. చాలా ఇంపార్టెంట్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ ఎ ప్రాక్టీస్. అన్నీ నేను చదవలేను, కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయండి. అన్నీ చదువుకుంటూ పోతే stop it and write down. You just go through this, fill in the blanks with suitable relative pronouns. Have a look. Most people get what they deserve. He is a man of letters. God helps those. ఇవన్నీ కొన్ని ఏంటంటే నాట్ ఓన్లీ ఆర్టికల్స్, కొన్ని క్లాస్ టెస్ట్ లాగా యూజ్ అవుతాయి అనమాట. ఐ నో ఎ మ్యాన్, ద మ్యాన్ హ్యాడ్ బీన్ టు ఐస్లాండ్. ఐ నో ఎ మ్యాన్ హూ హ్యాడ్ బీన్ టు ఐస్లాండ్. ఇవి జాయిన్ చేయాలన్నమాట రెండు సెంటెన్సెస్ని. ద థీఫ్ స్టోల్ ద వాచ్. ద థీఫ్ వాజ్ పనిష్డ్. ద థీఫ్ హూ స్టోల్ ద వాచ్ వాజ్ పనిష్డ్. షో ద రోడ్. ద రోడ్ లీడ్స్ టు ఢిల్లీ. షో ద రోడ్ దట్ లీడ్స్ టు ఢిల్లీ. ఐ మెట్ ఎ బాయ్. హీ వాజ్ వెరీ కైండ్. ఐ మెట్ ఎ బాయ్ హూ వాజ్ వెరీ కైండ్. ద మ్యాన్ ఈజ్ హానెస్ట్. ద మ్యాన్ ఈజ్ ట్రస్టెడ్. ద మ్యాన్ హూ ఈజ్ హానెస్ట్ ఈజ్ ట్రస్టెడ్. ఎవరైతే హానెస్ట్గా ఉంటాడో వాడిని నమ్మచ్చు. వీ మెట్ ఎ గర్ల్. ద గర్ల్ హ్యాడ్ లాస్ట్ హర్ వే. వీ మెట్ ఎ గర్ల్ హూ హ్యాస్ లాస్ట్ హర్ వే. ప్రాక్టీస్ సమ్ ఎక్సర్సైజెస్. సేమ్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఏ విధంగా మీరు మంచిదే చేసుకుంటే చాలా మంచిది. కొన్ని మీకు ఇలాంటివి కూడా ఇవ్వాలా. సో నా ఉద్దేశం ఏంటంటే ద బెటర్ యూ ప్రాక్టీస్, ద బెస్ట్ యూ కెన్ డూ ఇట్. చేంజింగ్ ద వాయిస్. క్యాట్ కిల్డ్ ద మౌస్. ద మౌస్ వాస్ కిల్డ్ బై ద క్యాట్. సింపుల్ థింగ్స్ చూసుకోండి. మీ లెవెల్ తగ్గట్టుగా పాజ్ చేసుకోండి. ఏమేమైనా మీకు వస్తే ఫటాక్సే ప్రాక్టీస్ చేయండి. డు నాట్ ఇన్సల్ట్ ద వీక్. వీ ఎక్స్పెక్ట్ గుడ్ న్యూస్. ఐ ఆఫర్డ్ హిమ్ ఏ చైర్. సార్ మాకు ఏంది సార్ ఇన్ని పెట్టేశారంటారు. చదవాలమ్మా, చదవకుంటే దూలు తిరిగిపోతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. ఇవి కూడా ప్రాక్టీస్ చేయాలి. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. తిరుగుతుంది. మూవ్స్ సింగులర్. మై ఫ్రెండ్ ద ప్రిన్సిపల్ ఎస్టర్డే అంటా అంటే సీ సా సీన్. షీ డాష్ వరీడ్ అబౌట్ సంథింగ్. హీ డాష్ అస్లీప్. హీ డాష్ ఎ మిల్ ఇన్ దిస్ టౌన్. ఐ డాష్ ఎ స్ట్రేంజ్ నాయిస్. చూడండి మొత్తం అన్ని ప్రాక్టీస్ బాగా మనము చాలా ప్రాక్టీస్ చేసుకున్నాము. చేంజ్ ఇన్ టు పాస్ట్ టెన్స్. హౌ యూ కెన్ చేంజ్ ఇన్ టు పాస్ట్ టెన్స్. ఇవన్నీ మీరు చేయాల్సిందే. చాలా చెప్పేసినాను. నవ్ యూ హ్యావ్ టు వర్క్అవుట్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చూసినట్లయితే ఏ వర్డ్ విచ్ కెన్ బీ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎనీ వే. అంటే కన్ఫ్యూజింగ్ అనమాట. అంబిగ్యువస్ అని చెప్పుకోవచ్చు. ఎలా అయినా మనం చెప్పచ్చు అనమాట. యాంఫీబియన్ అంటే ఏంటి? బోత్ యానిమల్ అండ్ వాటర్. అంటే వాటర్ అండ్ ల్యాండ్ మీద ఉంటుందో. ఏ పర్సన్ హూ రినౌన్సెస్ ద వరల్డ్ అండ్ ప్రాక్టీసెస్ సెల్ఫ్ డిసిప్లైన్ టు అటైన్ సాల్వేషన్. అంటే అసెటిక్, సన్యాసి. వదిలేస్తాడు దేశాన్ని, ఏందో ఆయన పనిలో ఆయన ఉంటాడు అనమాట. ఏ ట్యాంక్ వేర్ ఫిషెస్ ఆర్ వాటర్ ప్లాంట్స్ ఆర్ కెప్ట్ అంటే అక్వేరియం అంటారు అన్నమాట. అపియరీ అంటే బీస్ పెడతారు. నర్సరీ అంటే ప్లాంట్స్. అవియరీ అంటే బర్డ్. వన్ హూ కెన్ యూజ్ ఎదర్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అండ్ అంబిడెక్స్ట్రస్. గ్లూటోనస్ అంటే ఎక్కువ తినేవాడు. అమెచ్యూర్ అంటే
ప్లెజర్ కోసం చేసేవాడు అనమాట. ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పీరియన్స్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఆఫీషియల్స్ అంటే బ్యూరోక్రసీ. కమిన్స్మెంట్ ఆఫ్ వర్డ్స్ విత్ ద సేమ్ లెటర్, దాన్ని ఏమంటారు? వెరీ ఇంపార్టెంట్. ఏవైతే ఇప్పుడు సేమ్ లెటర్ తోటి కమిన్స్మెంట్ అవుతాయో వాటిని ఏమంటారు? ఆక్సిమోరానా, ట్రాన్స్ఫర్డ్ ఎపిథెల్లా, అలిటరేషనా, పన్నా? చాలా ఇంపార్టెంట్. ఫైండ్ అవుట్ అండ్ కామెంట్ ఇన్ దిస్ సెక్షన్. డీవియేషన్ ఆర్ డిపార్చర్ ఫ్రమ్ కామన్ రూల్ ఆర్ స్టాండర్డ్, దాన్ని ఏమంటారు? ఏదైతే డీవియేషన్ ఆర్ డిపార్చర్ ఫ్రమ్ ద కామన్ రూల్ ఆర్ స్టాండర్డ్ని. వన్ హూ అబాండన్స్ హిస్ రిలీజియస్ ఫెయిత్, వదిలేస్తాడో తన రిలీజియస్ నమ్మకాలన్నింటినీ. చాలా ఇంపార్టెంట్ అమ్మా, అన్నీ తెలుసుకోండి. అన్నోన్ ఆర్ అన్అడ్మిటెడ్ ఆథర్షిప్, అనానిమస్, గల్లిబుల్ అంటే తొందరగా నమ్మేస్తాడు. యునానిమస్, వెక్సేషియస్. సో ఎవరైతే అన్నోనో అన్అడ్మిటెడ్ ఆథర్షిప్, సో తను ఏమంటారు? నెక్స్ట్ ఏంటంటే అన్ అసెంబ్లీ ఆఫ్ లిజనర్స్ని స్పెక్టేటర్స్ అంటారు. ఏ హెటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్, మిసోలజిస్ట్, వాడికి ఇష్టమే లేదు, ఆపోజిట్ ఫిలాలజిస్ట్. అండ్ బిబ్లియోఫైల్ అంటే పుస్తకాల పురుగు. ద ప్రాక్టీస్ ఆఫ్ మ్యారీయింగ్ మోర్ దాన్ వన్ వైఫ్, పాలిగామి. పాలియాండ్రీ అంటే మొగుళ్ళు ఎక్కువ. బైసెక్షువల్ అంటే చెక్క. నెక్స్ట్ ఏంటంటే బ్లాస్ఫెమీ అంటే తిట్టడం, బాగా రిలీజియస్ ఫెయిత్లని తిట్టడం. ఎవరైతే తొందరగా వేరే వాళ్ళు నమ్మేస్తాడో క్రెడ్యులస్ అంటారు. మెటిక్యులస్ అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా పని చేయడం అనమాట. క్రెడిబుల్ అంటే తొందరగా నమ్మేస్తాడు, అంటే క్రెడ్యులస్ అంటే నమ్మేసేవాడు. క్రెడిబుల్ అంటే విచ్ కెన్ బి బిలీవ్డ్ అనమాట. ఇన్క్రెడిబుల్ అంటే విచ్ కెన్ నాట్ బి బిలీవ్డ్. ఎ పర్సన్ హూ లీవ్స్ హిజ్ ఓన్ కంట్రీ అండ్ గోస్ టు లివ్ ఇన్ అనదర్ అంటే అతను వేరే దేశానికి వెళ్ళిపోతాడు అనమాట. ఇమిగ్రెంట్, వ్యాగ్రెంట్ కాదురా, ఫ్రాగ్రెంట్ అంటే స్మెల్ అనమాట. ఏ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు పే హిజ్ డెప్ట్స్, ఇన్సాల్వెంట్, పాపరైపోతాడు. బ్యాంక్రప్ట్ అంటే ఇన్సాల్వెంట్కి బ్యాంక్రప్ట్కి డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఎవరైతే వేరే వాళ్ళ అప్పులు పే చేయడో వాడు ఇన్సాల్వెంట్ అనం. అబ్సల్యూట్ అంటే ముందు వాడతా అంటే ఇప్పుడు వాడము, కొత్త వర్జన్ వచ్చిందిరా అని. నెక్స్ట్ స్కూల్ ఫర్ ఇన్ఫాంట్స్ అండ్ యంగ్ చిల్డ్రన్, కిండర్ గార్టెన్ అంటారు అనమాట. వన్ హూ కంపైల్స్ డిక్షనరీ, లెక్సికోగ్రాఫర్. డిక్షనరీ చేసేవాడిని లెక్సికోగ్రాఫర్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఎడిటర్ ఎవరంటే న్యూస్ పేపర్. వన్ హూ స్టడీస్ హ్యూమన్ బీయింగ్స్, దేర్ కస్టమ్స్ అండ్ బిలీవ్స్ సైంటిఫికలీ, వాడు ఆంథ్రపాలజిస్ట్ అనమాట. హ్యూమన్ బీయింగ్స్ సంబంధించి, కస్టమ్ సంబంధించి చెప్తాడు. స్పెషలైజ్డ్ లిస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఎ పర్టికులర్ లాంగ్వేజ్ ఆర్ సబ్జెక్ట్, లెక్సికన్ అంటారనమాట. వన్ హూ గోస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ బెగ్గింగ్ ఆర్మ్స్, అడుగుతునేవాడిని మెండిక్యాంట్. ఇటినరెంట్ అంటే అప్పుడప్పుడు తిరుగుతూ అంటారు ఆటికి ఇటుకి బాగా. ప్లెజర్, పెడెస్ట్రియన్ అంటే నడిచేవాడు. వాలంటీర్ అంటే ఇష్టంగా చేసేవాడు. వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, సోమ్నాంబులిస్ట్. వన్ హూ ప్రిటెండ్స్ టు బీ వాట్ హీ ఈజ్ నాట్, ఇంపోస్టర్ అని చెప్పుకోవచ్చు, హిపోక్రైట్గా మనం చెప్పుకోవచ్చు. వన్ హూ హ్యాస్ బీన్ బిఫోర్ అనదర్ ఇన్ ఆఫీస్ ఆర్ ఎంప్లాయ్మెంట్, ప్రీడెసెసర్. ఒక ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యే ముందు ఆ పోస్ట్ వేరే వాడి దగ్గర ఉంటాడు అనమాట, వాడు ప్రీడెసెసర్, ముందోడు. మనము సక్సెసర్ అనమాట, టేక్ ఓవర్ చేసే వాళ్ళము. అండ్ అఫీషియల్ నంబరింగ్ ఆఫ్ పాపులేషన్, సెన్సస్ అంటారనమాట. ద ఆర్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ స్పీకింగ్ ఆర్ ఓరల్ రీడింగ్, అది ఎలోక్యూషన్ అనమాట. ఎలోక్యూషన్ మనకు తెలుసు, ఎంసీ మైక్ కంట్రోల్స్ అంటారు, వాళ్ళు బాగా నీట్గా మాట్లాడతారనమాట. ద సైన్స్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే ఆంథ్రపాలజీ. అదేవిధంగా ద స్టడీ ఆఫ్ ఆల్ హెవెన్లీ బాడీస్ అండ్ ద టీత్ అండ్ ద ఎర్త్ ఇన్ రిలేషన్ టు దెమ్ అంటే ఆస్ట్రానమీ. ఏదైతే స్టడీ ఉందో హెవెన్లీ బాడీకి సంబంధించి. అదేవిధంగా పామిస్ట్రీ అంటే చేయి చూసి చెప్తారనమాట. ఎ సబ్స్టెన్స్ విచ్ డిస్ట్రాయ్స్ ఆర్ వీకెన్స్ జర్మ్స్, యాంటీసెప్టిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ డెడ్ బాడీ, అటాప్సీ. చనిపోయిన తర్వాత అటాప్సీ, చనిపోక ముందు ఏదైనా గ్లాండ్ కానీ ఏదైనా తీసేయాలనుకుంటే అది బయాప్సీ అంటారనమాట. అదేవిధంగా అటాప్సీ అంటే పోస్ట్ మార్టం అనుకోండి. లివింగ్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ అంటే పెరెన్నియల్, ఎటర్నల్ పెరెన్నియల్ పెరెన్నియల్ రివర్సల్స్ కదా, అంటే ఎప్పుడూ మనకి నీళ్ళు సముద్రంలో, అంటే మనకి ఏ విధంగా అయితే గంగా ఉందా ఆ గోముఖ నుంచి ఆ ఐసులు కరిగి నీళ్ళు అనేది వస్తాయన్నమాట. పెరెన్నియల్ రివర్స్ అంటారనమాట వాళ్ళని. అదేవిధంగా మనకి ఎగ్జాంపుల్ ఎటర్నల్ అంటే లైఫ్ టైం ఉండేవాడు అనమాట, ఉండిపోయేది. స్మగ్లింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ ప్రొహిబిటెడ్ ట్రాఫిక్స్ అంటే కాంట్రాబాండ్ గూడ్స్ అంటారు. అంటే డూప్లికేట్ గూడ్స్ ఏదన్నా తెప్పించడము వితౌట్ ఎనీ పర్మిషన్ తీసుకురావడం అనమాట. ఫస్ట్ కాపీ అని చెప్పుకోవచ్చు. ఆపరేటస్ యూజ్డ్ బై ఎ పర్సన్ టు డ్రాప్ సేఫ్లీ ఫ్రమ్ ఎన్ ఎయిర్క్రాఫ్ట్, పారాషూట్ అంటారు దాన్ని. ఏ పర్సన్ హూస్ జాబ్ ఈజ్ టు ట్రీట్ డిసీజెస్ బై అడ్జస్టింగ్ ద జాయింట్స్ ఇన్ ద బ్యాక్. మీరు చూసినంటారు కొన్ని వీడియోస్, పడుకోబెట్టి వాళ్ళని ఇట్లా వెనకలు అదుముతారనమాట. ఆ నడుము కానీ లేదంటే వాళ్ళ ఎక్కువ ఎమగలు టక్ 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 అని ఇంచుతారు బాగా ఫ్రీ చేయడానికి. వాళ్ళని కైరోప్రాక్టర్ అంటారు.
ఆ డాక్టర్ని కైరోప్రాక్టర్ అంటారు. ఆ విధంగా బోన్ గ్రేటర్ అంటే డ్రిల్లింగ్ చేసేవాడు, బాగా విరిగిపోయి ఉంటే దాంతో డ్రిల్లింగ్ చేసి అతికిస్తారు అనమాట. అది కాదు, కైరోప్రాక్టర్ అంటే ఆ విధంగా జాయింట్స్ అన్ని నీట్గా అడ్జస్ట్ చేసి ఆ నొప్పులన్నీ తీసేస్తాడనమాట. ఇట్ డివైస్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఏ పర్సన్ హ్యాజ్ కన్జ్యూమ్డ్ ఆల్కహాల్. బ్రీతలైజర్, మనము ఈ బ్రెతలైజర్ అనేది మందు తాగినాడా లేదా అని ఈ పోలీసులు చెప్తారు, బ్రెతలైజర్ అంటారు. టు టాక్ కంటిన్యూస్లీ ఫర్ ఎ లాంగ్ టైమ్ వితౌట్ ఎనీ పర్టికులర్ పర్పస్. ఏదే పర్టికులర్ పర్పస్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు అని పిచ్చోడుతున్నా, నాటర్ అంటారు అనమాట అలాంటి వాళ్ళని. యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ చూడండి ఇక్కడ. ఆఫ్, దిస్ ఈస్ ఏ బుక్ ఆఫ్ పోయమ్స్. సురేష్ is going to Agra. We hope for an easy examination. Shweta writes with her left hand. One should be honest in business. The dog ran down the road. The river flows under the bridge. The work was done in haste. He is afraid of the dog. I am fond of music. Chala love anamata. He died for his country. What is that to me? Steam engine was invented by. The burglar jumped out of the wall. He spoke to me. I have not seen him on. The moon doesn't shine in its own light. I shall do it with pleasure. I am tired of walking. This is a matter of little importance. I will do it for you, for all of you. Nothing will come of nothing. He slept at 8 o'clock. I have eaten nothing since yesterday. He sat on a chair. I have not been smoking since last week. I shall return in an hour. I commenced work from 1st January. He has been ill for 5 days. He will join the school from tomorrow. He is in bed. Besides his children, there were present his nephews and nieces. Besides being fined, he was sentenced to a term of imprisonment. He lived in Bombay for 10 years. The cat sprang upon the table. అంటే జంప్ చేసింది అనమాట. The snake crawled into its hole లోపలికి. He ran to the school. I speak of Shakespeare. He jumped into the water, into the river. Besides a ford, he has a car. Beside అంటే పక్కన. Besides అంటే in addition to. They live in Delhi. Quinine acts as a preventive of malaria. Jaunpur is famous for its perfumes. People who are averse to hard work. అవర్స్ అంటే ఇష్టపడరు అనమాట హార్డ్ వర్క్. వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ కాలేరు లైఫ్లో. మీరు ఒక గంట ఈ వీడియో కష్టపడి చూడలేదనుకో మీరు సక్సెస్ కాలేరు అంతే. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ప్రకారం బ్యాకడప్ అంటే ఏంటి, ఇక్కడ మనం సపోర్ట్ చేయడం అనమాట. ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. బ్లో ఓవర్ అంటే దాని అర్థం ఫైండ్ అవుట్. క్లియర్ అప్ అంటే గో త్రూ. డిస్పోజ్ ఆఫ్ అంటే పడేయడం అనమాట. లాంగ్డ్ ఫార్, ప్రివేల్ ఆన్, ఇవన్నీ చూసుకోండి అప్ప. ఫ్రేజల్ వర్బ్స్. షో హిమ్ అప్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, బట్ ఐఎమ్ ఆస్కింగ్ నౌ. ట్రైన్ అప్, వెల్ ఆఫ్, బ్రేక్ ఇన్ టు అంటే వెళ్ళిపోవడం అనమాట, ఎంటర్ ఇన్ టు. బియర్ విత్ అంటే పేషెన్స్ ఉండడం. బ్రేక్ డౌన్ అంటే ఇక్కడ ఫెయిల్. బ్రింగ్ అబౌట్, బ్రింగ్ అవుట్, క్యారీ అవుట్, క్యాస్ట్ అవే, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలప్పా. కమ్ రౌండ్, కాల్ ఆన్, కాల్ అప్, కట్ డౌన్, ఫాల్ ఆఫ్, పుల్ డౌన్, టర్న్ అవుట్, స్టాండ్ బై, వర్కౌట్. ఇక్కడ కన్ఫ్యూజింగ్. రైట్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. జస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ ఏవైతే ఇవ్వడం జరిగిందో. ఇవన్నీ కొన్ని కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అనమాట. దూల తీరిపోతుంది సార్ ఇంత చదవాలంటే. చూసుకోండి అట్లీస్ట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనము ఇలా వెళ్తూ ఉంటే విల్ హ్యావ్ సంథింగ్. చూడు స్పెల్లింగ్ ఏ విధంగా రాంగ్ ఉంటుందో. క్వార్టర్ అన్నాడు, తప్పు స్పెల్లింగ్ ఇచ్చినాడు, కరెక్ట్ కనుక్కోవాలా. మీకు తెలియాలి ఇవన్నీ. ఇంకా గ్రామర్ రూల్స్. ఈ గ్రామర్ రూల్స్ చూసుకున్నాము, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇక్కడ నుంచి మీరు కొద్దిగా ధ్యాస పెట్టండి. కావాలంటే మీరు రాసుకోండి, నో ప్రాబ్లం, పాజ్ చేసుకొని. రూల్ ఏమంటుంది, ద క్వశ్చన్ ఫార్మ్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ షుడ్ బి చేంజ్ టు అఫర్మేటివ్ సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ద రిసెప్షనిస్ట్ ఆస్క్డ్ మీ హూమ్ ఐ వాంటెడ్ టు మీట్ ఇన్ ద ఆఫీస్. అది దీని ప్రకారం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఉందో డైరెక్ట్ స్పీచ్లో షుడ్ బి చేంజ్డ్ ఇన్ టు అఫర్మేటివ్ సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఎట్లా, ద రిసెప్షనిస్ట్ ఆస్క్డ్ మీ హూమ్ ఐ వాంటెడ్ టు మీట్ ఇన్ ద ఆఫీస్. నెక్స్ట్ ద వర్బ్ సజెస్ట్ అనేది purpose in indirect speech should be followed by that clause with the auxiliary verb should. He suggested to me that I should go for a walk every morning. ఇక్కడ ఏంటి, షుడ్ అనేది ఫాలో అయింది కదా. నెక్స్ట్ ఏంటి, ఇన్ ద absence of indirect object after suggest a gerund form is used. He suggested going for a walk every morning. సో ఇక్కడ మనము సజెస్టెడ్ ఫాలోడ్ బై ద జెరండ్ అనమాట. దట్ ఈస్ జెరండ్ అంటే ఏం లే, ఐఎన్జీ ఫామ్ అనమాట. సజెస్టెడ్ గోయింగ్ ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్. ఇన్ కంపారిజన్ ద కంజంక్షన్ దాన్ షుడ్ బి ఫాలోడ్ బై ఎనీ అదర్
if a person or thing is compared with any other person thing among some many. సో ముంబై ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా. సో ఓవరాల్ ఏంలే ఇక్కడ గ్రేటర్ దాన్ అని ఎప్పుడైతే కంపారిజన్లో వచ్చిందో మనకు ఖచ్చితంగా ఎనీ అదర్ అనేది వాడాల్సి ఉంటుంది. ద క్వశ్చన్ ఈజ్ మోర్ ఈజియర్ దాన్ దట్ అనే బదులు దాన్ దట్ ఆఫ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. దాన్ దట్ ఆఫ్ హీఈస్ టాలర్ దాన్ రాజ్. సో ఓవరాల్ ఏంటంటే హీఈస్ మోర్ టాలర్ దాన్ రాజ్. కొన్ని ప్లేసుల్లో ఆ విధంగా హీ ఇన్ కంపారిటివ్ ఫామ్ ద మోనోసిలబుల్ వర్డ్స్ లైక్ హాట్, ఈజీ, టాల్, స్మాల్ షుడ్ నాట్ బి యూజ్డ్ విత్ మోర్, మోస్ట్. హీ ఈజ్ ఎల్డర్ టు మీ. సో సేమ్ ఫ్యామిలీ అనమాట. ఓల్డర్ అంటే డిఫరెంట్ ఫ్యామిలీ. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ ట్రీ ఇన్ ద గార్డెన్. ఇక్కడ ఎల్డర్ ఆర్ ఎల్డెస్ట్ అనేది మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. ఓల్డర్ ఆర్ ఓల్డెస్ట్ అని చెప్పాను ఆల్రెడీ. ద పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ నాగ్పూర్. చూసారా ఇక్కడ ఏదైతే హైదరాబాద్ పాపులేషన్ ఉందో ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ నాగపూర్ అనమాట. ఈ దట్ ఆఫ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ద క్లైమేట్ ఆఫ్ ఈజీ ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ చెన్నై. ఇక్కడ నెక్స్ట్ రూల్ చూడండి. వైల్ కంపేరింగ్ ద ఆబ్జెక్ట్స్ we should see that a noun is compared with another but not with the some other words. So that is of mandatory in comparison. ఇక్కడ ద ఫస్ట్ 5 చాప్టర్స్ చెప్పానా కార్డినల్స్, ఆర్డినల్స్ అంటారు. సో కార్డినల్ ఫస్ట్ వస్తాయి, సి ఫస్ట్ వస్తుంది, ఆర్డినల్స్ నెక్స్ట్ వస్తాయి. ద ఫస్ట్ 3. సో ఫస్ట్ అనేది కార్డినల్, 3 అనేది ఏంటి ఆర్డినల్స్ అనమాట. సో ఏంది సరే కార్డినల్స్ ఆర్డినల్స్ అంటారా? అవునప్ప ఇంగ్లీష్ నేర్చుకోవాలా. ద ఫస్ట్ 5 చాప్టర్స్ ఆఫ్ దిస్ బుక్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ చూడు ఇక్కడ ఇచ్చారు చూడు, కార్డినల్స్ అంటే ఏంటి, ఆర్డినల్స్ అంటే ఏంటి. సో దే ఆర్ సీనియర్ టు మీ, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, జూనియర్ టు మీ, ఇన్ఫీరియర్ టు మీ. ఇన్ఫీరియర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఇవన్నీ ఫాలోడ్ బై టూ అనమాట. కింద ఇచ్చారు చూసుకోండి. ద వెదర్ ఈజ్ కంపారిటివ్లీ హాటర్ టుడే. ఇక్కడ కంపారిటివ్లీ, రిలేటివ్లీ అండ్ అడ్జెక్టివ్ అండర్ పాజిటివ్ డిగ్రీ షుడ్ బి యూస్డ్. ఈ విధంగా ఇట్ ఈస్ మోర్ అండ్ మోస్ట్ ఇంటెలిజెంట్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది వాట్ ఈస్ సూపర్ఫ్లూయస్, ఎక్స్ట్రా అనమాట, అవసరం లే. ఇట్ ఈస్ మోస్ట్ ఇంటెలిజెంట్, ఎక్సలెంట్, ఇట్ ఈస్ మోస్ట్ ఎక్సలెంట్. ఇక్కడ మోర్ అండ్ మోస్ట్ షుడ్ నాట్ బి యూజ్డ్ విత్ ద ఎక్సలెంట్, యూనిక్, పర్ఫెక్ట్, మేజర్, కంప్లీట్, రౌండ్, గోల్డెన్ ఇవన్నిటికీ. సో మనం కొన్ని ప్లేసులు ఎలా అంటే ఆ విధంగా సూపర్ఫ్లూయస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం చెప్పచ్చు, ఇట్ ఈస్ ఎక్సలెంట్ చాలు, మోస్ట్ అనవసరం లేదు. నెక్స్ట్ హీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇఫ్ నాట్ బెటర్ దాన్ his brother. ఇక్కడ when two adjectives in different degrees of comparison are used in the same sentence, each should be complete in itself. ఇక్కడ నెక్స్ట్ చూడండి, హరినాథ్ ఈజ్ మోర్ వైజ్ దాన్ స్ట్రాంగ్ అన్నాడు. వెన్ వి కంపేర్ టూ క్వాలిటీస్ ఇన్ ద సేమ్ పర్సన్ వీ షుడ్ యూజ్ సింగులర్. సో హరినాథ్ అనేవాడు మోర్ వైజ్ దాన్ స్ట్రాంగ్, చాలా తెలివైన వాడు. నెక్స్ట్ ఏంటి, ఆస్క్, అడ్వైజ్, అలో, కమాండ్, ఫోర్స్, ఫర్బిడ్ ఇవన్నీ చూసినట్లయితే ఇన్వైట్, ఎంకరేజ్, కంపెల్, బెగ్, ఆర్డర్, ఇమాజిన్, అబ్స్ట్రక్ట్, పర్మిట్, పర్సువేడ్, టెల్, రిక్వైర్, రిమైండ్, టీచ్ ఎట్సెట్రా అలౌడ్ బై ద ఆబ్జెక్ట్ ప్లస్ 2 + V2. ఇక్కడ ఏంటి, హీ అడ్వైజ్ టు డూ ఇట్ బై మీ, హీ అడ్వైజ్డ్ మీ, టు డూ అనేది రాదనమాట. హీ అడ్వైజ్డ్ మీ టు డూ ఇట్. సో ఈ విధంగా హీ అడ్వైజ్డ్ మీ టు డూ ఇట్ అంతే. బట్ ఇఫ్ దెర్ ఆర్ యూజ్డ్ ఇన్ passive voice then they are followed by 2 + V1. correct, she was permitted to go with him. ఇక్కడేంటి టు గో, 2 + V1 ఫామ్ అనమాట. నో ఈజ్ ఫాలోడ్ బై హౌ, వేర్, వెన్, వై అండ్ ఇన్ఫైనేటివ్. ఇక్కడ ఇన్కరెక్ట్ ఎలా ఉంది, ఐ నో టు రైట్ ఎ లెటర్, ఐ నో హౌ టు రైట్ ఎ లెటర్. ఇక్కడ ఎలా వచ్చింది, హౌ టు రైట్ ఎ లెటర్ అనేది రావడం జరిగింది. ఆఫ్టర్ లెట్, బిడ్, బిడ్ అంటే మనకు తెలుసు వేలమాడము. behold, watch, see, feel, make etc. we use bare infinitive and not to infinitive. ఇక్కడ మనము I heard him to speak on several subjects. ఇక్కడ I heard him speak on several subjects. సో ఆ విధంగా మనము చేసుకోవచ్చు. బేర్ ఇన్ఫైనేటివ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ మోడల్ యాక్సిలరీస్, కెన్, కుడ్ ఏవైనా మోడల్ యాక్సిలరీస్ చూడండి. ఇక్కడ ఏంటి, యూ నీడ్ నాట్ టు వర్క్ హార్డ్, యూ నీడ్ నాట్ వర్క్ హార్డ్ ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే హ్యాడ్, బెటర్, హ్యాడ్, రాదర్, హ్యాడ్, యాజ్ సూన్ యాజ్, హ్యాడ్, సూనర్ ఎట్సెట్రా ఆర్ ఫాలోడ్ బై బేర్ ఇన్ఫైనేటివ్. ఇన్కరెక్ట్ ఏంటి, హీ హ్యాడ్ బెటర్ టు గో నౌ. నెక్స్ట్ ఏంటి, హీ హ్యాడ్ బెటర్ గో నౌ, టు గో అవసరం లే, నౌ అంతే. కంజంక్షన్ దాన్ ఈజ్ ఆల్సో ఫాలోడ్ బై ద బేర్ ఇన్ఫైనేటివ్. ఇక్కడ ఏంటి, హీ హ్యాడ్ బెటర్ రెడ్ దాన్, హీ బెటర్ రీడ్ దాన్
టు రైట్, హీ హ్యాడ్ బెటర్ రీడ్ దాన్ రైట్. దాన్ టు రైట్ అవసరం లేదు, దాన్ టు రైట్ సూపర్ఫ్లోస్ అవుతుంది అవసరం లేదు. సో ఈ విధంగా కంజంక్షన్స్ అనేది ఏ విధంగా కంపేర్ చేస్తారు. సో నెక్స్ట్ మనము విల్ డిస్కస్ డిఫరెంట్ రూల్స్ నెక్స్ట్ పార్ట్లో. ఐ హోప్ దిస్ 6th పార్ట్ విల్ హెల్ప్ యూ అ లాట్. దీనికన్నా ముందు కూడా మీరు చూసుకోండి. సో ఐ అండర్స్టాండ్ కొన్ని మీకు హెక్టిక్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. నిదానంగా ఈ వీడియోలో ఏవైతే అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే మ్యాక్సిమం కంటెంట్ 30 వీడియోలు వెళ్ళాలి కాబట్టి ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.